శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూ విడువక మన ఎడల చూపుతూ ఉన్న ఆ గొప్ప దేవుని ఉన్నత నామంలో నేనైనా మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంగమగా నేను ఏర్పాటు చేసుకున్న ఈ 3 దినాల ఉజ్జీవ సభలలో మీతో సావాసం చేస్తూ దేవుని వాక్యాన్ని మీకు పంచి ఇచ్చే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించినందుకై నేను మొదటిగా ప్రభుని స్తుతిస్తూ ప్రేమతో నన్ను ఈ సభలకు ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరికి, అలాగనే సంఘంలో నడిపిస్తూ ఉన్న పెద్దలకు, పరిచారకులకు, సంఘంలో చెందిన కుటుంబాలన్నిటికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి కూడలిలో వేదికను అలంకరించి ఉన్న దేవుని సేవకులకు, ప్రభు సన్నిధిని ఆయన వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కరోనా వైరస్ వలన ఆయా ప్రాంతాలలో ప్రభు పిల్లలు భౌతికంగా కలుసుకునే పరిస్థితులు లోపించి ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం భౌతికంగానే ఇలా కలుసుకుని ఈ కూడికలను ఈ స్థలంలో నిర్వహించుకునే ఈ గొప్ప సదవకాశాన్ని ప్రభు కలిగించినందుకై నేను ప్రభుని మనసారా స్తుతిస్తూ నేను ప్రభు యొక్క సన్నిధిని ప్రేమించి వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మార్చి నెల దగ్గర నుంచి మరి నవంబర్ నెల వరకు నేను నా గృహాన్ని, స్థానిక సంఘాన్ని కనిపెట్టుకునే ఉన్నాను. బయటికి వెళ్ళే పరిస్థితులు మా వైపులో వచ్చాయి. మరి దేవుని సేవకులు ఈ 3 దినాల కూడికల కొరకు అడిగినప్పుడు కొంచెం తటపటాయించవలసి వచ్చింది. కారణం, నేను కూడా ఈ కోవిడ్ బారిన పడి కొంత అనారోగ్యానికి నేను కూడా లోనయ్యాను. కనుక ప్రయాణం చేయడానికి, ఎక్కువసేపు నిలవబడి దేవుని వాక్యం చెప్పడానికి తగిన సామర్థ్యం ఉంటుందో ఉండదో అన్న కొంత కలవరం ఉన్నప్పటికీ కూడా సేవకుని ప్రార్థన, సంఘముగా మీరు చేసిన ప్రార్థన, అలాగే వీటన్నిటికి మించి ప్రభు యొక్క సంకల్పం నేను రావడానికి, మీరు చేరి రావడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఈ 2 దినాలు మనం దేవుని వాక్యంలో నుంచి ఎన్నో సంగతులు మనం వింటూ వచ్చాము. విన్న వాక్యాన్ని ఆలోచిస్తూ మన జీవితాలను మనం మెరుగైన రీతిలోకి దిద్దుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరి ఈ రోజున మందిరంలో కొంత డెకరేషన్ కనబడతా ఉంది. దాని అర్థం రేపటి రోజున మీరు కోత పండగ లేదా కృతజ్ఞతార్పణల పండగ మీరు కలిగి ఉన్నారు అని కొంచెం గ్రహిస్తూ ఉన్నాను. మరి ఏది ఏమైనా కార్యక్రమాలు అవి ఏదో సంబరాలుగా కాకుండా ఆధ్యాత్మికంగా వాటిని ఉపయోగించుకునే దిశగా మీరు ప్రయాణం చేయాలని మీకు నా మనవి. ఈ రాత్రి మన కొరకు చదివి వినిపించబడిన లేఖన భాగం నుండి ఒక 2 వచనాలు చదివి చిన్న ప్రార్థన చేసి నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. దానికి ముందు ఒక మాట మీతో పంచుకోవాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఆ మాట ఏమిటి అంటే, సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. ఈ రోజున క్రైస్తవులకు దేవుని యొక్క వాక్యం వినడం అదొక వ్యసనంగా మారిపోయింది. ఏదో అలాగ వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ ఆ వాక్యమును అభ్యసించడానికి, ఆ వాక్యమును క్రియాశీలకంగా తమ జీవితంలోకి
తెచ్చుకొని పరివర్తన చెందడానికి ఆలోచించేవారు చాలా అరుదుగా మన సమాజంలో కనబడుతూ ఉన్నారు. మరో మాట వినండి, స్పందించని హృదయాలు ఉన్న దగ్గర దేవునికి సంధించే పని లేదు. దేవుడు ఎక్కడ మనుషులను సంధిస్తాడు లేక ఎన్కౌంటర్ చేస్తాడు అంటే స్పందించే హృదయాలు ఉన్న దగ్గర. దేవుని వాక్యాన్ని విని సవరించుకునే వాళ్ళు, దేవుని వాక్యం విని స్పందించే వాళ్ళు దేవుని యొక్క వాక్య వివరణ తీసుకుంటారు, దేవునికి సరిగా స్పందిస్తారు, దేవుని సంధింపును అనుభవిస్తారు. నేటి రోజుల్లో మనకు కావలసిన దేవుని పిల్లల అనుభూతులు అలా ఉండడం ఎంతైనా అవసరమని మీ సహోదరుడిగా దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటూ వస్తున్నాము. ఏ మేరకు వాక్యం మన జీవితంలో పనిచేయటం ఆరంభించింది అన్నది మనం ఆలోచించాలి. ప్రతి సందేశంలో ఏదో ఒక దేవుని మాట చేత దేవుడు మనల్ని కలుసుకుంటూనే ఉంటాడు. దానికి స్పందించడం మనకేమన్నా చేతనైందా అన్నది మరో గంభీరమైనటువంటి ప్రశ్న. కనుక ఆ దిశగా మీరు ఆలోచిస్తూ, మరి రేపు రాత్రి ఇక్కడ సభ లేదు, నేను కూడా ఉండను, మీరు కూడా బహుశా రావాల్సిన అవసరం ఉండదేమో. రేపు ప్రభు దినం, పునరుత్థాన దినం, దానికి తోడు మీరు కోత పండుగ కూడా కలిగి ఉన్నారు కనుక పగటిపూట మీరు ఆరాధనకు వస్తారు. కానీ రేపు రాత్రి ఈ స్థలంలో మనకు ఇలాంటి కూడిక మనకు లేదు. నా మట్టుకు నేను ఎప్పుడు దేవుని వాక్యం చెప్పినా చివరి వర్తమానం చెప్పినప్పుడు ఇలా అనుకుంటాను, నా ముందున్న మనుషులకు నేను చెప్పే చివరి వర్తమానం ఇదేనేమో, మరో వర్తమానం చెప్పేదానికి నాకు అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ చెప్పేదానికి ఎక్కడికైనా వచ్చినా ఈ మనుషులు నన్ను కలుసుకోలేకపోవచ్చు అనే ఆలోచనతో ఇదే నాకు ఫైనల్ మెసేజ్ అన్నట్టుగా చెప్పడానికి ఇష్టపడతాను. వినే వాళ్ళు కూడా అలాగే వినాలట. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో ఉద్యమాన్ని తీసుకుని వచ్చిన ఆ సేవకుడు చెప్పే మాట ఇలానే ఉండేది, మీరు ఎప్పుడు దేవుని వాక్యం వింటూ ఉన్నా నేను వినే చివరి మెసేజ్ ఇదే, దీని తర్వాత నాకు ఒక సందేశం ఉండదు, దీనితో నా జీవితం అది ప్రభు ఆశించిన స్థాయికి చేరుకోవాలి అన్నట్టుగా దేవుని వాక్యం వింటూ ఉండాలట. అప్పుడే మీరైనా మేమైనా మేలుకొంది దేవుని యొక్క సంకల్పాలను మన జీవితంలో నెరవేర్చుకునే వారము అవుతాం. ఆ దిశగా ఈ రాత్రి వేళ మనం వాక్యముతో సవరణకు ఇష్టపడదాం, వాక్యముతో స్పందించడానికి మనం ఇష్టపడదాం. ఈ రాత్రి వేళ మన కొరకు సోదరి చదివిన వచనంలో నుంచి ఒక్క 2 వచనాలు చదువుతాను, దయతో గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు ఇలా ఉన్నాయి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. స్థానిక సంఘం ఏర్పాటు చేసుకున్న ఈ 3 దినాల ఉజ్జీవ కూడికలలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ లేఖన భాగాల కొరకై, నీ వచనం కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ వాక్యపు వెలుగు మా మీద ప్రసరిస్తూ ఉన్నప్పుడు మేము చాలా విషయాలలో మేము సరిచేసుకునవలసి ఉందని, మేము స్పందించవలసి ఉందని మేము గ్రహిస్తూ ఉన్నాం. గత 2 రాత్రులు మేము చాలా విషయాలలో మీ ప్రమాణాలకు మేము చాలా తక్కువగా ఉన్నామని నీ క్షమాపణ కోరి ప్రార్థించుకొని నీ సన్నిధిలోంచి మేము వెళ్ళాం. ఇది కూడికలకు చివరి రాత్రి. రేపటి దినం మా ప్రియులు
ఒక ప్రత్యేకమైన ఆరాధన కలిగి ఉండగా వారిని సిద్ధపరచుము. ఈ రాత్రి ఈ కూడికల చివరి వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని, మహిమ మీరు మాత్రమే పొందమని యేసు నాథుని పేరిట స్తోత్రాలు చెల్లించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, సువార్త పిలుపుతో ఈ భూమి మీద దేవుని యొద్దకు వచ్చిన మనం సమాధి పిలుపుతో పరలోకమునకు దేవుని యొద్దకు చేరతాం. మన భక్తి జీవితకు తొలి పిలుపు సువార్త పిలుపు, తుది పిలుపు సమాధి పిలుపు. ఈ రెండు పిలుపుల మధ్య క్రైస్తవుడు వినవలసిన పిలుపులున్నాయి, క్రైస్తవుడు స్పందించవలసిన కొన్ని పిలుపులున్నాయి. ఆ పిలుపులను గురించిన ప్రస్తావన అపోస్తలుడైన పేతురు తాను రాసిన మొదటి పత్రికలో ప్రస్తావిస్తాడు. అందులో మొదటి పిలుపు ఆశీర్వాదములకు వారసుల మొదటకు మనము పిలువబడినవి. 1 పేతురు 3:9 ఆ మాట మనం చదువుతాం. తరువాత చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనము పిలువబడ్డాం. అది 1 పేతురు 2:9-10 ఉంటుంది. అటు తరువాత మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక మన పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడినవి. 1 పేతురు 1:14-16 ఉంటుంది. అలాగనే మన శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డాం. 1 పేతురు 2:20 రాసి ఉంటుంది. అలాగనే మనము నిత్య మహిమకు మనం పిలువబడ్డాం. అది 1 పేతురు 5:10 మనం చూస్తాం. కనుక సువార్త పిలుపుతో ఈ భూమి మీద దేవుని యొద్దకు వచ్చిన మనం, సమాధి పిలుపుతో పరమందున్న దేవుని యొద్దకు వెళ్ళిపోవలసిన మనం, ఈ మధ్యలో ప్రభువు మనల్ని పిలిచే ఈ పిలుపులన్నిటికీ మనం స్పందించవలసి ఉంది. ఎవరైతే ఈ పిలుపులకు స్పందిస్తారో ఆ పిలుపుల యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. ఎవరైతే ఈ పిలుపులకు స్పందించారో ఈ పిలుపు వెనుక ఉన్న ప్రయోజనాలను వారు పొందలేరు. అందుకే యెషయా 66:4 రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. ప్రభు ఇలా అంటున్నారు, నేను పిలువగా ఉత్తరమిచ్చిన వాడు ఎవడు లేడు, నేను మాట్లాడుచుండగా ఆలకించువాడు ఎవడు లేడు. వారు తమకు ఇష్టమొచ్చిన మార్గమును వారు ఎంచుకున్నారు, నాకు ఇష్టము కాని మార్గాన్ని వారు ప్రయాణం చేస్తున్నారు. కనుక నేను వారిని మోసములో ఉంచుతును. వారు దేనికి భయపడుతున్నారో అదే వారి మీదకి వచ్చును అన్నాడు. కనుక ప్రభువు పిలుస్తున్నాడు కనుక మనం పలకకపోయినా ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఆయన మాట వినకపోయినా ఆయన పిలవడం ఆగడం లేదు, ఆయన మాట్లాడడం కూడా ఆగడం లేదు. అలా అని చెప్పి ఆయనను లోకువ కట్టకూడదు, ఆయనను చిన్న చూపు చూడకూడదు. పిలిచి 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 మాట్లాడి 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 ఆయన మాట్లాడడం మానేసి ఆయన పిలవటం కూడా మానేస్తే ఈ మానవ జాతికి వచ్చే దుర్గతి అది ఏమిటి అంటే, మనం మోసములో ఉంచబడతాము, మనం దేనికి భయపడతామో అదే మన మీదకి వస్తుంది అనే విషయాన్ని నేను రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. మరోమారు ఆ సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన స్నేహితులారా, సువార్త పిలుపుతో భూమి మీద దేవుని యొద్దకు వచ్చిన మనం, సమాధి పిలుపుతో పరమందున్న దేవుని యొద్దకు వెళ్ళవలసిన మనం, ఈ మధ్యలో మనం స్పందించవలసిన ఈ 5 పిలుపులు ఉన్నాయి. సరే, ఈ 3 రోజుల కూడికల్లో మొదటి రోజు మనం వెలుగులోనికి పిలువబడితే కనుక ఈ చీకటి లోకంలో మనము తప్పనిసరిగా మనం ఖచ్చితంగా మనం ప్రకాశించవలసి ఉంది అనే సంగతి మీకు చెప్పాను. అలాగనే ఈ భూమి మీద మనం బ్రతుకుతా ఉన్నప్పుడు మన పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మన పరిశుద్ధులుగా జీవించాలి. ఆ పరిశుద్ధ జీవనం అది ఎలా వస్తుందో, అది మనకెందుకు రావటం లేదో 4 బలమైన కారణాలు
ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ఈ 2 వచనాల్లో చివరి పిలుపు నిత్య మహిమకు మనము పిలువబడితివి. ఈ మహిమను గురించి కొంచెం మనం అవగాహన చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తాను చేసినటువంటి ప్రధాన యాజకుని ప్రార్థనలో మనం గమనిస్తే ఆ మహిమను కూర్చిన యేసు ఆరాటం ఎలాంటిదో మనము చూడవచ్చు. నాతో రండి, లేఖనాలు చూడండి ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమపరచును. వినండి, దేవుని యొక్క నిత్య మహిమ, ఎటర్నల్ గ్లోరీ, అది ఎప్పుడుంది అంటే నిత్యంత భూతకాలంలోనే దేవుడు ఆ నిత్య మహిమలో ఉన్నటువంటి వాడు. అక్కడనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అందుకనే ఈ ప్రధాన యాజకుని ప్రార్థనలో ఆయన అంటున్నారు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొక్క ఆ మహిమలో నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమపరచు అని ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, వినండి, ఈ నిత్య మహిమకు లేక ఈ మహిమకు ఒక 3 సుగుణాలు ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మహిమకున్న ఔన్నత్యం, ఆ మహిమకున్న గొప్పతనం ఏంటి అంటే, ఆ మహిమ కొరకు యేసు ఎందుకు ఆరాటపడుతున్నాడు? మనము కూడా ఆ మహిమ కొరకు ఆరాటపడవలసి ఉంది ప్రియులారా. సరే, యేసు ఆ మహిమను గురించి అలా ఆరాటపడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ మహిమకు ఉన్న ఒక 3 సుగుణాలు చెప్తాను, వినండి. మొదటి సుగుణం ఏంటో తెలుసా? ఆ మహిమలో పాపము యొక్క జీతం అనబడిన మరణం లేదు. పెనాల్టీ ఆఫ్ సిన్ అనే దానికి ఆ నిత్య మహిమలో చోటే లేదు. ఎందుకంటే లోకము పుట్టక మునిపే ఈ నిత్య మహిమ ఉంది. ఆ నిత్య మహిమలో తండ్రియు ఆయనతో పాటు కుమారుడును పరిశుద్ధాత్మ దేవుడును వారు ఉనికి కలిగి ఉన్నారు. ఆ నిత్య మహిమలో పాపం వలన వచ్చే జీతం అనబడిన మరణం అక్కడ లేనే లేదు. ఇదొక మాట. మరో మాట ఏంటో తెలుసా? ఆ నిత్య మహిమకున్న ఔన్నత్యం ఏంటంటే, ఆ నిత్య మహిమలో పాపం యొక్క శక్తి లేక అధికారం లేనే లేదు. ఈ మాట గమనించాలి. ద పవర్ ఆఫ్ సిన్ అనే దానికి ఆ మహిమలో చోటు లేదు. ఎందుకంటే ఇక పాప ప్రవేశం జరగలేదు. ఈ మాట మీరు గమనించాలి. లోకము పుట్టిన తరువాత మొదటి ఆది దంపతుల యొక్క జీవితంలో పాపం తరువాత ప్రవేశించింది, కానీ ఆ మహిమలో పాప ప్రవేశమే లేదు. ఆ కారణం చేత పాపం యొక్క జీతము లేదు, పాపం యొక్క అధికారము లేదు. మరో మాట మీతో చెప్పనివ్వండి, ఆ నిత్యమైన యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ నిత్యమైనలో పాపం యొక్క వాతావరణమే లేదు. ద పొల్యూషన్ ఆఫ్ సిన్ అనే దానికి చోటు లేని మహిమ అది. ఆ మహిమనే ఎటర్నల్ గ్లోరీ, నిత్య మహిమ అని మనం అంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు ఆ మహిమను విడిచి, అమ్మా వింటున్నారు కదూ, ఆ మహిమను విడిచి ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మహిమను పోగొట్టుకున్న మనుషులను మహిమకు తీసుకురావడానికి వచ్చాడు ఆయన. ఈ వచనం మనం బాగా ఎరుగుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఇలా రాసి ఉంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు, చెప్పండి, మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మానవుని సృజించినప్పుడు మహిమతోనే సృజించినాడు. అందుకే దావీదు ఇట్లా పాడాడు. 8వ కీర్తనలో దావీదు ఇలా పాడాడు. స్నేహితులారా, నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి. 8వ కీర్తన ఇలా రాసి ఉంది. 5వ చరణం చదువుతున్నాను, వినండి. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. మానవుని దేవుడు సృజించినప్పుడు ఆయన మహిమ ప్రభావములతోనే సృష్టించినాడు. మహిమ ప్రభావములని కిరీటమే ధరింప చేసినాడట. అయితే ప్రియులారా,
స్నేహితులారా, మహిమ ప్రభావముల చేత దేవుడు కిరీటధారణ మానవ జాతిగా చేస్తే ఆ కిరీటం పోగొట్టుకున్నాం. యూదుల ప్రస్తావన విషయమై ఇర్మియా పలికిన విలాప వాక్యాల్లో అది యూదులకి వర్తిస్తుంది, మానవ జాతికి కూడా వర్తిస్తుంది. ఆ మాట చదువుతాను చూడండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. శ్రద్ధగా వినండి ప్రియులారా, చదువుతున్నాను చూడండి. మా తల మీద నుంచి కిరీటము పడిపోయేను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ అన్నాడు. మా పాపమే మా తల మీద ఉన్న కిరీటం పడిపోయేలా చేసింది. మా పాపమే దేవుడు మాకు ఇచ్చిన అధికారం లేనివారు వదిలినట్లుగా చేసింది. మా పాపమే దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యతను మేము కోల్పోయేలా చేసింది. ఈ రోజున మహిమ ప్రభావం అని కిరీటమే లేకుండా ఏ వేదనలు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని వారుగా ఉంటే, ఈ మహిమ లేని మనిషికి తిరిగి మహిమని ఇవ్వడానికి ఆ మహిమ లోకాన్ని విడిచిపెట్టి ఆయన భూమికి దిగి వచ్చినాడు. ఆయన వచ్చి ఆయనకు సువార్తను ప్రకటించాడట. ఏమి సువార్త అది? చదువుతున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఇలా రాసి ఉంది. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన సువార్త వలన మిమ్మల్ని పిలిచెను అన్నాడు. వినండి సోదరి స్నేహితులారా, ఆ మహిమ లోకమును విడిచి ఈ లోకమునకు దిగవచ్చింది. ఎందుకంటే మహిమ లేని మనిషికి తిరిగి మహిమను అనుకరించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన పని ముగించిన చివరిలో తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి, లోకము పుట్టక వరకు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమను నాకు మరలా ప్రసాదించి నీవు నన్ను మహిమపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఈ క్రైస్తవులమైన మనము మనకున్న పిలుపులలో ఇది ఒక ఉన్నతమైన పిలుపు. అదేంటో తెలుసా? మనలను ఆయన నిత్య మహిమకు పిలుస్తున్నాడు. నిత్యంత భూతకాలములో ఉన్న నిత్య మహిమ, నిత్యంత భవిష్యత్తు కాలములో ఉండబోయే ఆ నిత్య మహిమ, ఎటర్నిటీ పాస్ట్ లో ఏదైతే ఉందో ఎటర్నిటీ ఫ్యూచర్ లో కూడా అదే ఉండబోతుంది. ఆ మహిమ అక్కడ పాపం యొక్క జీతం లేదు, ఇక్కడ పాపం యొక్క జీతం ఉండదు. అక్కడ పాపం యొక్క అధికారం లేదు, అక్కడ కూడా పాపం యొక్క అధికారం ఉండదు. ఇక్కడ పాపం యొక్క వాతావరణం లేదు, అక్కడ కూడా పాపం యొక్క కాలుష్యమే ఉండదు. పేతురు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నట్టున్నాడు. ఏమన్నాడో తెలుసా? వినండి ప్రియమైన స్నేహితులారా, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన తరువాత తానే మిమ్మల్ని పూర్ణంగా స్థిరపరిచి బలపరచునుగాక అన్నాడు. కనుక ప్రియులారా, ఇక నేను మహిమను గురించి ఎక్కువ మాటలు చెప్పలేను. మహిమ యొక్క ఆ సుగుణాలు మనం అర్థం చేసుకుని ఆ మహిమలోనికి మనం అందరము రావాలని ఆ మహిమలో పోలి విడిచిన మహిమోన్నతుడైన మన ప్రభు మహిమాస్వరూపి, మన ప్రభు మహిమాస్వరూపి. పౌలు భక్తుడు ఆ మాట 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలా అన్నాడు. చదువుతాను చూడండి. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉన్న ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక యుందురు అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమాస్వరూపి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తన తండ్రి యొక్క మహిమను ఆయన ప్రతిబింబింప చేసినాడు. రూపాంతర కొండ మీద ఆ మహిమను మనుషులకు చూపించినాడు 3 శిష్యులకు. ఆ మహిమని కలిగిన ఆయన వినండి, ఆ మహిమలోనికి రావడానికి మహిమగల సువార్తను మనుషులకు ఆయన ప్రకటించాడు. ఆయన తర్వాత అపోస్తలుల చేత ప్రకటింప చేశాడు. చాలు ఈ మహిమను గురించినటువంటి వివరాలు. స్నేహితులారా, లోకము పుట్టక మునుపు మహిమ ఎంత గొప్పదో, ఈ లోక ముగింపు తర్వాత ఉన్న ఆ మహిమ అలాగే గొప్పది. అది అప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉండబోతుంది. నిత్యంత భూతకాలం నుంచి నిత్యంత భవిష్యత్తు వరకు మనం ఆలోచన చేస్తే ఆనాడు ఉన్న మహిమ భవిష్యత్తులో ఉండబోతుంది. దేవుడు ఆ మహిమను మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవుల యొక్క జర్నీ ఎక్కడికి? మన స్పిరిచువల్ జర్నీ, మన ప్రభుత్వం, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడికి అంటే వినండి, పాపం యొక్క జీతం లేని, పాపం యొక్క అధికారం లేని, పాపం యొక్క
ఈ మట్టి శరీరం అది మట్టికి పోతే పోవచ్చు, కానీ అది ఒక రోజున తిరిగి పునరుద్ధానం వచ్చింది. మన ప్రభుతో పాటు ఆ మహిమలోకములో మనం వసించబోతున్నాం. ఆ నిత్యమైనకు దేవుడు మనను పిలుస్తా ఉన్నాడు. అది మన యొక్క నిరీక్షణ, అది మన యొక్క గమ్యం, అది మన యొక్క ముగింపు. అది యుగయుగాలు దేవునితో ఉండే ఆ నిత్యమైనకు మనం పిలువబడ్డాం. ఈ సత్యాన్ని మీ మనసులో ఉంచండి. ఇప్పుడు చదివిన ఈ 2 వచనాలను ఆధారంగా చేసుకుని 3 తలంపులు నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినాలి. మొదటి తలంపు, మహిమకు పిలిచిన దేవుడు ఎవరు అది మీకు వివరిస్తాను. నిత్య మహిమకు పిలిచిన దేవుడు ఎవరు అది మీకు చెప్తాను. తర్వాత వినండి, మహిమకు చేరే దారి ఎలాంటిది అది కూడా మీతో చెప్తాను. ఆ మహిమ పిలుపుకు స్పందిస్తే భూమి మీద వచ్చే లాభాలేంటి అది కూడా చెప్పి నేను ముగిస్తాను. బాగా వినండి ప్రియులారా. నిత్యమైనకు దేవుడు పిలిచాడు. వినండి, పిలిచిన దేవుడు ఎవరు, పిలిచిన దారి ఎలాంటిది, అలాగే పిలుపుకు స్పందిస్తే వచ్చే పిలుపు యొక్క ఫలాలు ఏమిటో ఈ ఒక్క వచనంలోనే 3 తలంపులు రాయబడ్డాయి. కనుక 3 తలంపులను నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. నిత్యమైనకు మనం పిలిచిన దేవుడు ఎవరు అంటే 10వ వచనంలో పేతురు భక్తుడు ఆయనను ఎలా సంబోధించాడు. తన నిత్యమైనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. నిత్యమైనకు మనం పిలిచిన దేవుడు సర్వ కృపానిధియగు దేవుడు. ఇంకొక మాటలో చెప్పాలనంటే ఆయన కృప చూపడంలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనలోనే వినండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన కృప మహదైశ్వర్యం ఉంది. ఈ మాటలన్నీ లేఖనంలోని మాటలే, నేనేమీ నా సొంత మాటలు చెప్పడం లేదు. కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, నిత్యమైనకు మన పిలిచిన దేవుడు ఎవరు అంటే ఆయన సర్వ కృపానిధి దేవుడు. ఆయన కృప చూపడంలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనలో కృప మహదైశ్వర్యమే ఉంది. ఇప్పుడు ఆ కృపా మహదైశ్వర్యాన్ని ఆయన వద్దకు వచ్చి పొందుకునేటువంటి వారు ఆధ్యాత్మిక సంపన్నులు. ఆయన దగ్గరగా వచ్చి ఆ కృపా మహదైశ్వర్యాన్ని, ఆ సర్వ కృపానిధి దేవుని యొద్ద నుంచి పొందుకోకుండా ఆ కృపను అనుభవించకుండా మిగిలిపోయిన వారు ఆధ్యాత్మిక బికారులు. క్రైస్తవ సంఘంలోనే ఉంటారు స్పిరిచువల్ పాపర్స్, ఆధ్యాత్మిక బికారులు. సర్వ కృపానిధి దేవుని యొద్ద నుంచి, కృప చూపడంలో ఐశ్వర్యమైన ఆయన దేవుని యొద్ద నుంచి ఏమండి ఆయన దగ్గర ఉన్న కృపా మహదైశ్వర్యాన్ని తీసుకుని కృపా ప్రయోజనాన్ని పొందకుండా వినండి, క్రైస్తవ సంఘంలో మిగిలిన చాలా మందిని చూస్తూ ఉంటాను. వీరు ఎవరంటే ఆధ్యాత్మిక ముష్టివాళ్ళు, బికారులు. చాలా మంది సంఘాల్లో ఉంటారు ఈ ఆధ్యాత్మిక బికారులు. వారు అనుభవించవలసిన సంపద, వారు కలిగి ఉండవలసిన సంపద వారు కలిగి లేకుండా కృపా ప్రయోజనాన్ని పొందక వారు మిగిలిపోయేటువంటి వారు చాలా మంది క్రైస్తవ సంఘంలో ఉంటారు. జ్ఞాపకం చేస్తారు రండి. దేవుని కృపా మహదైశ్వర్యం, సర్వ కృపానిధి దేవుడు, కృప చూపడంలో ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆయన కృపను మనకు ప్రసాదిస్తే ఆ కృప ఆ మహదైశ్వర్యాన్ని పొందితే ఏమి జరుగుతుంది మనలో నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ తలంపు చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం మీ కొరకే చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినదే కాదు, దేవుని వరమే. దేవుని కృప మనుషులకు ప్రసాదించేదేమిటి అనంటే రక్షణ లేదా పాప క్షమాపణ లేదా మోక్ష ప్రాప్తి. ఈ మాట మీరు గమనించాలి. దేవుడు తన రక్షణ సువార్తను మనకి వినిపించి దేవుని యొక్క విశ్వాసమును అనుకరించగా, దేవుడు రక్షణ సువార్తను మనకు వినిపించి మన పాపముల విషయమై పశ్చాత్తాపాన్ని మన లోపల కలిగించగా, దేవుని యొక్క విశ్వాసం, పాపల విషయమై పశ్చాత్తాపం, ఆ రెండు మన జీవితంలో జరగగా ఇలాంటి రక్షణ అనేటువంటి వరమును మనం పొందుతాం. ఇలా మిమ్మల్ని అడగనివ్వండి. ఇప్పుడు దేవుడు ప్రియులారా కృపా మహదైశ్వర్యం కలిగిన వాడు. ఆ కృప ఐశ్వర్యంలోంచి రక్షణ అనేటువంటి ఈవిని లేక రక్షణ అనేటువంటి వరమును మనం సంపాదించుకోవాలి. మరి ఈ రోజున మనం రక్షించబడిన వారమే అంటారా?
వాళ్ళకి రక్షణ ఉందో లేదో వాళ్ళకే తెలియదు. వీళ్ళ కర్మ. రక్షించబడ్డారు నిజమే, కానీ రక్షించబడ్డారు అనేటువంటి అష్యూరెన్స్ వాళ్ళకి నిశ్చయిత ఉండదు. మరికొంతమంది రక్షించబడలేదు కానీ మేము రక్షించబడ్డామని నిన్నే చెప్పాను కదా, పావురాల్లో కలిసిపోయిన కాకిపిల్లని, పరిశుద్ధుల మధ్యలో కలిసిపోయిన పాపాత్ముడితగాడు వారి మనసు లేదు కానీ నేను వారి మనసు పొందానని ఆధ్యాత్మిక భాష నేర్చుకుంటాడు. క్రిస్టియన్ ఎవరి పరిభాష నేర్చుకుంటాడు. క్రైస్తవ కార్యక్రమాల గురించి బాగా తెలుసు కనుక అతను రక్షణ అనుకోలేదు కానీ రక్షించబడిపోయారనుకుంటాడు. ఇదో రకం. మూడో రకం ఏంటో తెలుసా? వినండి. వాళ్ళు రక్షించబడలేదు, యథార్థంగా వాటిని రక్షణ అనుకోలేదని చెప్తారు. వారు పాపులై నమ్మొచ్చు కానీ వారు యథార్థవంతులు. మరో రకం ఉన్నారు, వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళకి రక్షణ నిశ్చయిత ఉంటుంది. వాళ్ళు సంతోషంగా మేము రక్షించబడ్డామని చెప్పి వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడగనివ్వండి, సర్వ కృపాలనేది దేవుని యొద్ద నుంచి, కృప చూపడంలో ఐశ్వర్యవంతుడైన ఆయన దగ్గర నుంచి, కృప మాధైశ్వర్యములో నుంచి మనకు అనుగ్రహించబడిన రక్షణ అనేటువంటి ఆ వరమును సంపాదించుకున్నామా అన్నదే ప్రశ్న. మీరు బిగుసుకుంటున్నారు. జోక్ చెప్తాను వినండి. అంటే జరిగింది, ఎవరి సందర్భానికి సరిపోయేది. నేను పాడు జోక్ నేను చెప్పలేను కానీ వినండి ప్రియులారా. నేను ప్రభువు తెలుసుకున్న తర్వాత మా ఊర్లో ఒకే క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండింది ఆ రోజుల్లో. సరే, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదన్నా వాక్యం తెలుసుకోవచ్చు, వారి దగ్గరకు పోతే ఏదైనా ప్రార్థన నేర్చుకోవచ్చని తొలి క్రైస్తవులు కదా చాలా వేడి ఉంటుంది అప్పుడు, భలే ఆసక్తి కనుక ఆ ఇంటికి పోతే ఆ ఇంటి అమ్మగారు అన్ని పనులు చేసుకుని ఖాళీగా కూర్చుంటే ఆమె దగ్గరకు వచ్చి, అక్క మీకు ఆ విషయం అడుగుదామనుకున్నామని నేను నా స్నేహితులు ఆమె ఎదురుగా కూర్చొని అడిగితే, అడగండ్రా అంది. ఏం లేదక్క, మీరు ఎట్లా మారు మనసు పొందారు, మీ రక్షణ అనుభవం ఏంటో బాగా చెప్పండి, మేము ఏదైనా నేర్చుకోవచ్చని అడుగుతున్నామనంటే ఆవిడ కళ్ళు గుడ్ల గొప్పలా చేసి ఇట్లా చూసింది. ఒరే, నాకు రక్షణ అనుభవం అడుగుతారేంట్రా, మీ పుట్టు క్రైస్తవం, నాకు పుట్టు క్రైస్తవం అంటే పాపిష్టి క్రైస్తవం అని అర్థం. బైబిల్లో పుష్టు క్రైస్తవం లేదు. ఒక హైందవుడు ఒక పిల్లాడు పడితే వాడు పుట్టగానే హైందవుడు కావచ్చు, ఒక ముసల్మాన్కు ఒక పిల్లాడు పడితే వాడు పుట్టగానే ముసల్మాన్ కావచ్చునేమో, కానీ క్రైస్తవునికి పిల్లలు పడితే వారు పుట్టగానే క్రైస్తవులు ఎవరు? వారు సువార్త విని దేవుని విశ్వాసాన్ని పాప విషయమై పశ్చాత్తాపాన్ని కలిగి వారు తిరిగి జన్మిస్తేనే క్రైస్తవులు. మరి పుట్టు క్రైస్తవులు ఎక్కడి నుంచి పుట్టారు ఈ దిక్కుమాల క్రైస్తవ్యంలో? మా కంటుంది, ఒరే మీ పుట్టు క్రైస్తవులు రా అంది. అంటే మీకు మారుమనసు అక్కర్లేదక్క, మరి పరలోక రాజ్యం ఎట్లా వస్తారని అమాయకంగా అడిగితే ఆవిడ అంటున్నది, ఒరే మా తాత కర్నూలు జిల్లా సిమెంట్ నగర్లో సేవ చేశాడురా, మా తాత కాకినాడ బ్యాప్టిస్ట్ చర్చిలో సేవ చేశాడురా అంది. నీకోదేమో దాటుకోడికి నువ్వు తిరిగి చెల్లించకపోతే పరలోక రాజ్యం చూడాలని యేసయ్య చెప్పేనాడు కదక్క. మరి మీ తాత మీ నాన్న సేవకులైనంత మాత్రాన మీరు ఎట్లా పరలోకం వస్తారంటే ఆమె వ్యంగ్యంగా ఏమందో తెలుసా? ఒరే, నేను పరలోకం ఎలా వస్తానని చెప్పమంటావా? మా తాత పంచి పట్టుకుంటే పరలోకం పోతాను రా అంది. వాళ్ళ తాత పంచి పట్టుకుంటే పరలోకం పోతుందట. నాకు వదిలిపట్టింది. అసలే నేనే కొరకడానికి పోయే టైపు, నేనెందుకు కొరక వదిలేస్తాను మాత్రమే. అక్క మరే జవాబు చెప్పారు కానీ ఏమనుకోక మాట చెప్తానక్క, మీ పరలోకం పోవడానికి మీ తాత పంచి పట్టుకుంటే నీ బరువుకి మీ తాత పంచి కూడగా, మీ తాత పంచి నీవు నరకంలో పడగా పాప మీ తాత పరలోకం దిగంబరగా తిరగాల్సి వస్తుందేమో అన్నారు. చచ్చి వరకు అంత మాట్లాడేది అక్క. చనిపోయిందండి. నా మీద భలే పాపం పెట్టుకుంది. నువ్వు మారుమనసు పొందిన అవసరం, నువ్వు పునర్జన్మ పొందిన అవసరం. వినండి, నువ్వు తిరిగి చెల్లించాలి అనే మాట క్రైస్తవులకు పట్టం లేదండి ఈ రోజుల్లో. ఈ రోజున మనకి వినబడవలసిన మాట ఏంటో తెలుసా? గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ బ్రదర్ అంటే ఏ వాక్యం చెప్పారా అని సంకల్పించుకుంటారు. శబాష్ మంచి వాక్యం విన్నామని జబ్బలు చచ్చుకుంటారు దిక్కుమాలిన క్రైస్తవులు. ఏమనుకోకండి, మొన్న మాటే చెప్పాను. ఈరోజు పరలోక రాజ్యం చేరడానికి, నువ్వు దేవుని బిడ్డ అవ్వడానికి, నీ స్వస్థత, నీ తరగడతను, నీ పేరు ప్రఖ్యాతల్లో దేవుడు దీవిస్తే నువ్వు పరలోకానికి చేరుతావా? నీకు మార్గదర్శకం వస్తే పరలోకానికి చేరుతావా? ఈ అసలైన విషయం దగ్గరకు వస్తే మన వాళ్ళకి అస్సలు ఉంటుంది. ఏమనుకోకండి, మొన్న మాటే చెబుతున్నాను. ఆయన సర్వకృపాలను
వినండి వినండి ప్రియులారా, నా పాపములకు క్షమాపణ జరిగింది, నేను దేవుని బిడ్డగా మార్చబడ్డాను, నేను నీతిమంతురాలుగా నీతిమంతులు తీర్చబడ్డానని గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పలేకపోతే నువ్వు అసలు ఏమి దేవుని బిడ్డ అనుకోవాలి చెప్పు. ఒక పెళ్ళైనోడు పిలిచి, ఒరే అబ్బాయి నీ పెళ్ళి అయిందని అడిగామనుకోండి, ఆడిట్లో చూసి పెళ్ళి అయిందా, అయిందంటే అయిందనుకో, అవలేదంటే అవలేదనుకో అన్నాడు అనుకోండి, వాడు ఏమనుకుంటా మనం, వీడి దిమాగ్ ఖరాబ్ అయిందనమాట, చపల చిత్తుడు పిచ్చోడు. అయితే అయిందని చెప్పరాదా, అవ్వకపోతే అవ్వలేదని చెప్పొచ్చు కదా, అయితే అయిందనుకో అవ్వకపోతే అవ్వలేదనుకో, అదేం జవాబండి? నువ్వు మానవసి పొందేవా, రక్షించబడ్డావంటే రక్షించబడ్డాను అనుకుంటానుకో, రక్షణ పొందలేదు అనుకుంటానుకో, నాకైతే ఏమీ పట్టదని అనుకుంటే నువ్వు పిచ్చోడు. అసలు నీ మధ్య ప్రకటించిందా, చపల చిత్తుడువా అని అనవలసి వస్తుంది. కనుక ప్రియ సోదరి స్నేహితులారా వినండి, సర్వ కృపానిధియగు దేవుడు, కృప చూపడంలో ఐశ్వర్యవంతుడైన దేవుడు, వినండి, కృప మార్గదర్శనం కలిగిన వాడు, ఆయన కృపలో నుంచి మనుషులకు ఇచ్చేది ఏంటో తెలుసా, రక్షణ అనే వరం. ఇది మొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేస్తాను రండి. రెండో మాటకి ఇలా రాసి ఉంది, 2 పేతురు తిమోతి పత్రిక, తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీ కొరకే చదువుతున్నాను చూడండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక వినండి ప్రియుల 2వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఒక క్రైస్తవ విశ్వాసి ఎలాగ బలవంతుడు కాగలడు? వాక్యం నేరుగా చెబుతున్నది కదా, ఆయన కృప చేతే మనుషుడు బలవంతుడు కాగలడు. దేవునిలో స్థిరపడడానికి, దేవునిలో నిలిచి ఉండడానికి మనం ఎవరో బలవంతులు కాబట్టి అందులో అనుమానం లేదు. నేను కూడా బలవంతుడు కాను, నేను పరమ బలహీనుడను, నాకు తెలుసు నా బలహీనత ఏంటో. కానీ దేవుని కృప మనకు బలాన్ని ఇవ్వాలి. దేవుని కృపలో బలం తెచ్చుకునేటువంటి వారు లేఖనాల ప్రకారం తమ దేవుని ఎరుగుతారు. దానియేలు 11:32 ప్రకారం తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలవంతులు అన్నారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు. చెప్పండి తర్వాత మాట. ఇలాంటివి మీకు తెలుస్తాయని అడుగుతున్నాను. నూతన బలం పొందుతారు. ఆయన ఎరగడం వల్ల బలం. వింటున్నారు కదా, వినండి ప్రియులారా, ఆయనలో ఆనందించడం వల్ల బలము, ఆయన కొరకు ఎదురు చూడటం వల్ల బలము మనకి వస్తుంది. అయితే ఎదురు చూడటమైనా, ఎరగడమైనా, ఆనందించడమైనా ఆయన కృప చేత జరగాల్సిన పనులే. నా శక్తిని బట్టి నేను దేవుని ఎరగడానికి నా జ్ఞానం సరిపోదు. నేను దేవునిలో ఆనందించడానికి, లోకములో ఆనందించే దౌర్భాగ్యులను నేను ఆయనలో ఆనందించడం నా వల్ల కాదు. దేవుని కొరకు ఎదురు చూడడం కూడా నా వల్ల కాదు, నాకు అది చేత కాదు. ఇది ఎట్లా జరుగుతుందనంటే ఆయన కృప చేత. అందుకనే పౌలు తిమోతితో చెప్తాడు, బాబు తిమోతి, నువ్వు ఆరంభంలో చాలా బాగున్నావు, నాతో కలిసి తిరిగావు, నా దగ్గర సేవ నేర్చుకున్నావు, నిన్ను ఎఫెసులో పెట్టాను సేవ చేయమని, చాలా బాగా చేస్తూ వచ్చావు. కానీ ఈ పత్రిక రాసే సమయం నీకు వచ్చేసరికి నువ్వు ఎక్కడో నువ్వు బలహీనుడు అవుతున్నావు. తిమోతి రాయబడిన 2వ పత్రిక దగ్గరకు వచ్చేసరికి తిమోతి పరిస్థితులు బాగులేవండి. అందుకంటాడు, నీకు ఇవ్వబడిన ఆ కృపావరమును ప్రజ్వలింప చేయాలని రాస్తున్నాను అన్నాడు. నీకు కూడా వరపాటు కూడా మానేశావు. దేవుని శక్తియు ప్రేమయు ఇద్దరి నిగ్రహ గల ఆత్మనే ఇచ్చును కానీ పిరిగితనము గల ఆత్మనివ్వలేదన్నాడు. ఇక్కడ తిమోతి ఎక్కడో పిరిగివాడైపోయాడు. వినండి వినండి ప్రియులారా, నన్ను గురించి సువార్తను గురించి సిగ్గుపడదు అన్నాడు. అంటే పౌలుని గురించి, సువార్తను గురించి ఎక్కడో సిగ్గుపడే పరిస్థితి వచ్చేసింది తిమోతి జీవితంలో. పరిస్థితులు అట్లా మార్చేస్తూ ఉంటే అంటున్నాడు తిమోతికి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. కృప రక్షణిస్తుంది. మొదటి మాట, కృప మనకు బలమిస్తుంది. రెండవ మాట, సర్వ కృపానిధియగు దేవుడు, నిత్యమైనకు మనల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు ఆ కృప చొప్పునే రక్షణిస్తున్నాడు. మొదటి మాట, ఆ కృప చొప్పునే ఆయన మనలను వినండి బలపరుస్తున్నాడు. రెండవ మాట. మూడవ మాట మీతో చెప్పనివ్వండి రండి ప్రియమైన స్నేహితులారా. 1
సంబంధం ఉన్న విషయాలే చెబుతున్నాను. మనసులో పెట్టండి, జాగ్రత్తగా వినండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి. 10వ వచనం ఇలా రాసింది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం ఇలా రాసి ఉంది. ప్రియులారా, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే అన్నాడు. వినండి వినండి, పౌలు చాలా మంది కంటే చాలా ఎక్కువగా సేవ చేశాడు, చాలా బలంగా సేవ చేశాడు. ఆయన సేవా జీవితాన్ని కానీ మనం తరచు చూస్తే ప్రియులారా, ఆయన మంచి సువార్తికుడు, సువార్త పని చేశాడు. ఆయన మంచి సంఘ స్థాపకుడు, చాలా స్థలాల్లో సంఘాలు స్థాపించినాడు. ఆయన మంచి సంఘ కాపరి, చాలా సంఘాలకు కాపర పరిచయం ఇచ్చాడు. ఆయన ఒక మంచి బోధకుడు, చాలా సంఘాలకు మంచి బైబిల్ బోధన కూడా నేర్పించినాడు. వినండి వినండి ప్రియులారా, ఇన్ని వరములు కలిగి అతను పరిచర్య చేసి అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు అనుగ్రహించబడిన దేవుని కృప. దేవుని కృప ఇలా వివరిస్తాను, వినండి. అందరూ చచ్చిపోతాం కదా, మనం కూడా చచ్చిపోతాం. పౌలు కూడా చచ్చిపోయినాడు. అందరూ కూడా చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు వరుసగా ఒక్కొక్కరు వస్తున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ పరుగు సరిగా ఎరిగి పరిగెత్తావు కనుక తీసుకో, అక్షయ కిరీటం అని ఒకటి ఇచ్చినాడు. మరొక ఎవరో వచ్చారు, అబ్బా నువ్వు భలే ఆత్మలు సంపాదించినావు, ఇగో నీకు నేను ఇగో ఆనంద కిరీటం ఇస్తున్నావు, తీసుకో అన్నాడు. మరొకరు ఎవరో వచ్చారు, భలే మరణం వరకు నమ్మకంగా ఉన్నామని, ఇదిగో జీవ కిరీటం ఇస్తున్నానని ఇచ్చినాడు. వినండి వినండి ప్రియులారా, మరి ఎవరో వచ్చారు, నువ్వు నా రాకడ కొరకు అపేక్షతో ఎదురు చూచావు కనుక ఇదిగో నీకు నీతి కిరీటం అని ఇచ్చినాడు. మరి ఎవరో సంఘానికి మనుషులకు దేవుని వాక్యం చెప్పడానికి భలే కష్టపడి వాక్యం చెప్పాడు. అతను పిలిచి ఇదిగో నీకు మహిమ కిరీటం ఇస్తున్నానని పంపించాడు. ఎవరికి వాళ్ళు కిరీటాలు తీసుకుని పోతున్నారు. పౌలు కూడా వచ్చాడు. పౌలు రాగానే ఉంటున్నారా, నేను ఊహించి చెప్తున్నాను ఈ మాట, బైబిల్ ఎక్కడ ఉందని అడగండి. వినండి వినండి ప్రియులారా, పౌలు రాగానే ప్రభు అంటున్నాడు, పౌలా నీ పరుగు సరిగా పరిగెత్తావు, నీకు నేను అక్షయ కిరీటం ఇవ్వాలి. ఆత్మను సంపాదించావు, నేను నీకు ఆనంద కిరీటం ఇవ్వాలి. నువ్వు మరణం వరకు నమ్మకం ఉన్నావు, నేను నీకు జీవ కిరీటం ఇవ్వాలి. నా రాకడ కొరకు అపేక్షలు ఎదురు చూచావు, నేను నీకు నీతి కిరీటం ఇవ్వాలి. వాక్యం చెప్పడానికి చాలా కష్టపడ్డావు, నేను నీకు మహిమ కిరీటం ఇవ్వాలి. ఇగో కిరీటాలన్నీ నా దగ్గర ఉన్నాయి, తీసుకో పౌలా అంటే, పౌలు ఆ కిరీటాలకు అర్హుడేనా అంటే అర్హుడే. కాదని ఎవరు చెప్పగలం? కాదని ఎవరు చెప్పగలం? కానీ నాకేమనిపిస్తుందో తెలుసా, నేను ఇలాగా ఆ దృశ్యాన్ని చూస్తున్నాను. ప్రభు ఏమంటాడో తెలుసా, పౌలు ఇదిగో 5 కిరీటాలు నీకే అంటే పౌలు ఏమంటాడని నాకు అనిపిస్తుందో తెలుసా, ప్రభువా ఈ 5 కిరీటాలు నాకు ఇస్తున్నావు, నేను దీనికి అర్హుడు కాను. అదేంటి పౌలు అలాగంటున్నావు? నువ్వు పరుగు బాగా పరిగెత్తావుగా, ఆత్మలు సంపాదించావుగా, వాక్యం బాగా చెప్పావుగా, మరణ వరకు నమ్మకం ఉన్నావుగా, నా రాకడ కొరకు అపేక్ష ఎదురు చూచావు కదా, ఇదిగో ఇస్తానని చెప్పిన కిరీటాలు ఇదిగో పౌలా అంటే, పౌలు అంటాడు, ప్రభువా దీనికి నేను అర్హుడు కాదు. ఎందుకంటే నా పరుగు సరిగా పరిగెత్తిన, నేను ఆత్మలు సంపాదించిన, నేను నీ రాకడ కొరకు అపేక్ష ఎదురు చూచిన, నేను వాక్యం బాగా చెప్పిన తర్వాత నేను మరణ వరకు నమ్మకంగా ఉన్నా నీ కృపను బట్టి ఉండగలిగాను, కానీ నా శక్తిని బట్టి కాదు కదా. ఈ కిరీటాలన్నీ నాకు ఇవ్వడం సరికాదు, నీ కృపకిచ్చుకో, నీ కృపకే రావాలి కిరీటాలన్నీ, నీ కృపకే కిరీటాలు ఇచ్చుకో ప్రభు అంటే, నేను అనుకుంటాను ప్రభు ఒక నవ్వు నవ్వి, నిజమే పౌలా అందరికీ కృపించాను, నీకు అలాగే కృపించాను, ఎవరికి వారి కిరీటాలు పట్టుకుని వెళ్ళారు, ఇగో 5 తీసుకో, నేను ప్రేమకిస్తున్నాను, ఇది నా రివార్డ్ అని పంపించినప్పుడు పౌలు 5 కిరీటాలు అలా తీసుకుని ఆ సింహాసనం మీద ఉన్న దేవుని దగ్గర చూచి ఆ దేవుని పాదాల దగ్గర పెట్టి, తండ్రి నీవు నా కుమారుణ్ణి, నీ కుమారుణ్ణి నా కొరకు సిలువలో వదిలేశావు, నీ కుమారుడు తన కృపను నాకిచ్చాడు, నేను ఏదో సేవ చేయగలిగాను, నీ కుమారుని కృప ద్వారా చేయగలిగాను కనుక ఇగో నీ కుమారుడు నాకు బహుమానాన్ని ఇచ్చాడు, ఇవి నేను పెట్టుకొని ఈ పరలోకంలో ఊరేగలేను, కానీ ఇగో ఆరాధనలో కానుగా నీ పాదాల దగ్గర పెడుతున్నాను
అలా నేను వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. నేను పరలోకం పోతానుగా, మరి తండ్రైన దేవుని పాదాల దగ్గర పెట్టడానికి యేసయ్య చేతుల్లో నుంచి ఏ బహుమానం వస్తే నేను దేవుని పాదాల దగ్గర పెట్టడానికి కాలుగా ఉంటుంది? ఈ మందిరంలో కూర్చున్న అందరూ చచ్చటి ఖాయం, చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుటగా వెళ్ళడం ఖాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల నుంచి ఏదో ఒక బహుమానం తీసుకోవడం ఖాయం అవ్వాలి. ఏ బహుమానం నీకు రాకపోతే ఆ సింహాసనాసీనుడైన దేవుని పాదాల దగ్గర ప్రకటన 4వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆయన పాదాల దగ్గర పెట్టడానికి ఏ కిరీటం లేకపోతే, ఏ కానుక పెట్టకపోతే పరలోకంలో సిగ్గుమైనా నీకు? అందరూ ఏవో కానుకలు పెడుతున్నారు ఆ తండ్రైన దేవునికి. యేసయ్య చేతుల నుంచి వచ్చింది ఆ తండ్రైన దేవుని పాదాల దగ్గర పెడుతున్నారు. కానీ నీకు ఏమి రాలేదు. అగ్ని నుంచి తీయబడిన కొరివిలాగా ఏదో రక్షించబడ్డావు తప్ప నీ జీవితంలో ఏది సంపాదించుకోలేకపోయావు. ఏమంటే తండ్రి పాదాల దగ్గర పెట్టడానికి ఏమీ లేని మనిషి అయిపోతావు. అది భయంకరమైన అవమానంగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. సరే, నేను ఎక్కువ వివరించలేదు కానీ మీరు అది ఆలోచించండి. సర్వకృపానిధియగు దేవుడు నిత్యమైనకు పిలుస్తున్నాడు. ఆ నిత్యమైనలో పిలిచిన దేవుడు సర్వకృపానిధి. ఆయన కృప చూపడంలో ఐశ్వర్యవంతుడు. ఆయనలో కృపామాదేశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యం నుంచి మనుషులకు రక్షణ అనే వరం, మనుషులకు బలము అనేటువంటి ఇవి, మనుషులకు సేవక సామర్థ్యం అనేటువంటి ఇవి అనుగ్రహించబడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను. నేటి మన క్రైస్తవ సమాజంలో ఆధ్యాత్మిక వికారులు ఎక్కువైపోయారు. సంపద అయితే ఉంది, సర్వ కృపానిధియగు దేవునిలో ఉంది. అది యేసుక్రీస్తునందు ఆయన ఎవరి కృపామేశ్వర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈ రోజున ఆధ్యాత్మిక వికారులుగా ముష్టివాళ్ళగా బతుకుతున్నాము, వికారులుగా బతుకుతున్నాము. కారణం ఏంటో తెలుసా? ఆ కృపను అనుభవించలేక, ఆ సర్వ కృపానిధియగు దేవుని యొద్ద నుంచి ఆ కృపను అనుభవించలేక వీరంటి ఆత్మ సంబంధమైన బీదవారంగా, పేదవారంగా మిగిలిపోతున్నాం. 3 చెప్పారు. మొదటి మాట రక్షణ, రెండవ మాట బలము, మూడవ మాట సేవక సామర్థ్యం, 4వ మాట చెప్పనివ్వండి. రండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. ప్రియులారా, పౌలు ప్రక్కలో ఒక ముళ్ళుందంట. దాన్ని తొలగించమని ముమ్మారు దేవునికి ప్రార్థన చేసినాడు పౌలు భక్తులు. ఏమని దేవుడు సమాధానం ఇచ్చాడు అంటే చదువుతున్నాడు చూడండి, 9వ వచనం. 2వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుకున్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహుగా సంతోషంగా అతిశయపడుదును అన్నాడు. తన ప్రక్కలో ఉన్న ముళ్ళు గురించి ప్రియులారా, ఎవడు పౌలు భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు అన్నాడు. ఇప్పుడు పౌలు ఆ కృపను అనుభవించి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అని అంటే వాక్యంలో రాస్తుంది, బలహీనతల యందు ప్రియమైన స్నేహితుల బహుగా సంతోషపడుట. బలహీనతల యందు బహుగా సంతోషపడుట అది కృపలో నుంచి వచ్చిన ఒక ఆశీర్వాదం. ఈ మాట మీరు గమనించాలి. క్రైస్తవ జీవితం అంటే కృపా కేంద్రీకృతమైన జీవితం. క్రైస్తవుడు అనగా కృపను అనుభవించేవాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఆలకించండి ఈ రాత్రి వేళ. తన నిత్యమైనకు నన్ను మిమ్మల్ని అందరినీ పిలిచిన వాడు సర్వకృపానిధి. ఆయన కృప చూపడంలో చాలా ఐశ్వర్యవంతుడు. ఆయన వద్దకు వచ్చినటువంటి వారికి కృప చూపడంలో ఆయన ఏమి వెనుకచ్చ వేయడు. ఆయన కృపామేశ్వర్యం ఉంది. అయితే ఒక్క మాట, ఆ నిత్యమైనలోకి వెళ్ళడానికి ఆ సర్వకృపానిధి వద్ద నుంచి కృపలో ఉన్న అన్ని దీవెనలు మనము అనుభవిస్తున్నామా అన్నదే ప్రశ్న. రక్షణ, బలము, సేవక సామర్థ్యము, బలహీనతలలో సంతోషము. రక్షణ, బలము, సేవక సామర్థ్యము, బలహీనతలలో సంతోషము ఆయన కృపణ బట్టి మనకు వచ్చినవి. ప్రియులారా, వినండి, క్రైస్తవ జీవితం అంటేనే మన జీవితంలో ఏది జరిగినా దేవుని కృపే. అందుకే అప్పుడప్పుడు మనం పలకరించుకున్నప్పుడు ఇలాగంటాం, సిస్టర్ బాగున్నారమ్మా అంటే బాగున్నా బ్రదర్,
కృప వలన. ఈ మధ్య ఇల్లు కొనుక్కున్నారంటే కదా, మంచి ఫ్లాట్ కొన్నారంటే కదా. అవును బ్రదర్, దేవుని యొక్క మహాకృప చేత బ్రదర్, దేవుని కృప వలన. మంచిదే, నిజంగానే అది మీరు చేసుకునే మాట్లాడుతున్నావా, అర్థం చేసుకునే మాట్లాడుతున్నావా? అర్థం చేసుకునే మాట్లాడితే మన పిల్ల బాగా పాస్ అయినందుకో, లేక మనం ఇల్లు కొనుక్కున్నందుకో, మనకు చాలా బాగున్నందుకు కొమ్ములు లేపం. ఎందుకు? ఆయన కృపను బట్టే ఉన్నాం కదా, ఆయన కృపను బట్టే పిల్ల పాస్ అయింది కదా, ఆ కృపను బట్టే ఇల్లు కొనుక్కున్నాం కదా. ఇక హర్షించడానికి, గర్వించడానికి, కొమ్ములు లేపడానికి ఎక్కడుంది చోటు నీకు? వినండి వినండి ప్రియులారా, కొంతమంది ఇవన్నీ పొందిన తర్వాత నేనంటే ఏమనుకుంటాను బ్రదర్ అంటాడు. కొమ్ము క్రైస్తవుడు, కొమ్ము లేపుతాడు. దేవుడు ఏదో కొమ్ము లేపుతాడు. కొమ్ము లేపద్దు. కొంతమంది ప్రియుల అహంకారం, ఏమీ లేనప్పుడు కొంచెం అడిగమని ఉంటారు, కానీ వారు అనుకున్నవన్నీ జరగగానే కొమ్ము లేపి నేనంటే ఏంటో తెలుసా, నా తడాకా చూపిస్తావు. ఏం చూపిస్తావు? వలకాడు. వలకాడంటే శ్మశానం అని మా భాషలో. ఏం చూపిస్తావు తడాకా? ఈరోజు మనం ఏమంటున్నామో అది ఆయన కృపచేతన విషయం మర్చిపోతే, వినండి ప్రియులా, నేనేంటో తెలుసా, నేను ఎంత సామర్థ్యం కలిగిన వాళ్ళు, నా వల్లే జరిగింది అనుకుంటా. కానీ ఆయన కృపను బట్టి జరిగిందని అర్థమైతే, వినండి, మన దగ్గర వచ్చే మాట ఏంటో తెలుసా, ఏదో దేవుని కృప వలన అనే మాటతో కలిసి ఇలా వస్తుందేమో. దావీదు ముందు మెఫీబోషెత్ అన్నాడు ఒక మాట, చచ్చిన కుక్క లాంటి వాడనైనా నా పట్ల దయ చూపుటకు నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానని, నేను ఏ పాటి వాడనని ఆయన కృపను నా మీద కుమ్మరించాడండి. నేను ఈరోజు ఏమై ఉన్నానో, నేను ఏమి కలిగి ఉన్నానో అవన్నీ ఆయన కృపను బట్టి వచ్చాయి. నన్ను పిలిచిన దేవుడు సర్వకృపానిధియగు దేవుడు అని మనం గంభీరంగా మనము సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఇలా చెప్తారు కొంతమంది, బాగున్నా దేవుడు అందించిన కనీసం దేవుని కృప వలన అని అన్నం కూడా మన వాళ్ళు కొంతమందికి రాదు. ఇదే గుణమో పాడుగుణం. నేను విశాఖపట్నంలో ఒక ఆంటీని ఎరుగుదును. నేను ప్రభువును నమ్మిన నాటి నుంచి ఆంటీని చూస్తున్నాను. తర్వాత సేవకు వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ పోయి వాక్యం చెప్తే విశాఖపట్నంలో ఏమంటే ఆ తెలుసుకుని ఆమె వచ్చి మీటింగ్లకు వస్తుంది వాక్యం వినడానికి. నాకు కూడా భలే సంతోషం, ఆ ఆంటీ వచ్చారని. కలుస్తాను, పలకరిస్తాను. 23 సంవత్సరాలుగా నేను ఎరుగుదును. నేను 23 సంవత్సరాలుగా మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఆంటీ బాగున్నారా అంటే, బాగున్నాను స్వామి బాబు, ఏదో దేవుని దయవలన అని అంటదేమో చూస్తున్నాను. ఇప్పటివరకు చెప్పలా. 23 సంవత్సరాలుగా గమనిస్తున్నాను. ఆంటీ బాగున్నారని అంటే ఏదో దేవుని కృప వలన బాగున్నారు బాబు అంటదేమో అనుకుంటే ఎప్పటి వరకు చెప్పడం లేదు మహాతల్లి. ఏమంటుందో తెలుసా, ఆంటీ బాగున్నారంటే ఏం బాగులే బాబు, ఏమైంది నీకు? భర్త ఏమో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అండి, రిటైర్ అయినాడు, కోళ్ళని పైసలు వచ్చినాయి. ఆంటీ కూడా ఏమండి గ్రేడ్ 1 ఆఫీసరే, ఆమె కూడా ఆమె రిటైర్ అయింది, బాగా పైసలు వచ్చినాయి. మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఒక కొడుకేమో యూకేలో ఉంటాడు, మరో కొడుకేమో ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాళ్ళు కూడా 2 చేతులు సంపాదిస్తున్నారు, అన్నీ కలిగి ఉన్నారు. ఇంకా ఈవిడ గారికి ఏం బాగులేదు. బాగున్నారా అంటే ఏం బాగులే బాబు అంటున్నారు. అప్పుడప్పుడు కృతజ్ఞత బాబు కాదు ఈ మహాతల్లికి. ఈరోజు దేవుని కృప చేత మన పొందవలసిన ఆశీర్వాదాలన్నీ పొందినప్పటికీ కూడా కొంతమంది కృతజ్ఞత హృదయంతో బతకడం చేత కావడం లేదు. ఇలా మీకు మాట చెప్తాను, ఈ మాట వినండి. కృతజ్ఞత లేని హృదయాలు పాపాన్ని పండించే సారవంతమైన భూములు. కృతజ్ఞత లేని హృదయాలు పాపాన్ని పండించే సారవంతమైన భూములు. ఏ హృదయంలో నుంచి దేవుని పట్ల కృతజ్ఞత, ఏ హృదయంలో నుంచి సాటి మనిషి పట్ల కృతజ్ఞత ఉండదో ఆ హృదయాలు పాపాన్ని బాగా పండిస్తాయి. రేపు మీకు అవకాశం ఇస్తున్నారు సంఘంలో కృతజ్ఞతార్పణ పండుగ, వాత పండుగ. నువ్వు దేవుని ఎడల కలిగి ఉన్న కృతజ్ఞత అంతా నువ్వు చూపించుకోవడానికి రేపు తరుణం, రేపు నీకు తరుణం. నేను మళ్ళీ వాత పండుగ గురించి మాట్లాడలేను, కానీ సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. వినండి, నిత్యమైనకు మనల్ని పిలిచిన దేవుడు సర్వకృపానిధి. ఆ సర్వకృపానిధి దేవుడు కృప చూపడంలో ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర కృపామార్గైశ్వర్యం ఉంది. ఆయన కృప నుంచి వచ్చిన దీవెన పొందకపోతే ఆ నిత్యమైనకు మనం చేరుకోలేము. రక్షణ, బలము, సేవక సామర్థ్యం,
దేవుడు సర్వకృపానిధి. పిలుపు మార్గం ఏంటో ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను రండి. నిత్యమైనదే పిలుపు, కానీ అది మార్గం ఏమి మార్గం అంట? ఇలా అన్నాడు పేతురు భక్తులు. 1 పేతురు 5:10 ఇలా ఉంది, తన నిత్యమైనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట అన్నాడు. అంటే నిత్యమైనకు దారేమిటి? ఆ నిత్యమైనకు వెళ్ళడానికి మార్గం ఏమిటి అంటే ఆ మార్గం పేరే శ్రమల మార్గం. ఈ మాట మీరు గమనించాలి. ఆ మార్గం పేరే శ్రమల మార్గం. వినండి వినండి ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మన అన్న, మన తండ్రి, మన పెద్దన్న, మన తండ్రి. ఆయన మహిమలోనికి వెళ్ళాడు, మనల్ని కూడా ఆ మహిమలోనికే తీసుకుని వెళ్తున్నాడు. మహిమలోనికి వెళ్ళిన ఆయనకైనా, మహిమలోనికి తీసుకుని వెళ్తున్న మనకైనా ఒకటే దారి. ఆ దారి పేరే శ్రమల దారి. నేను చెప్పలేదు ఈ మాట, హెబ్రీ గ్రంథకర్త చెప్పినాడు. చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 10వ వచనం నుంచి ఇలా రాసి ఉంది. 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికి, పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలం. ఏమిటా మూలం అంటే శ్రమల దారి. మనల్ని పరిశుద్ధపరిచి ఆ మహిమలోనికి తీసుకుని వెళ్ళే మన ప్రభువైన యేసుక్రీస్తుకైనా, వినండి వినండి ప్రియులారా, మనం పరిశుద్ధపరచబడి మహిమలోకి ప్రవేశించవలసిన మనకైనా అందరికీ ఒకటే మూలం, అందరిది ఒకటే దారి. ఆ దారి పేరే శిలువ దారి. ఆ దారి పేరే శ్రమల దారి. ఆ దారి పేరే అవమానపు దారి. ఆ దారి పేరే మరణపు దారి. వినండి 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 ప్రియులారా, ఈరోజు నాకు శిలువ వద్దండి, నాకు శ్రమలు వద్దండి, నాకు అవమానం వద్దండి, నాకు మరణం వద్దండి అని ఒకవేళ మనం అనుకుంటే పైన ఉన్న ఆ నిత్యమైనలో నీకు సింహాసనము లేదు, నీకు కిరీటము లేదు. ఆ నిత్యమైనలో నీవు సింహాసనాన్ని, ఆ నిత్యమైనలో కిరీటాన్ని సంపాదించుకోవాలి అంటే నువ్వు శ్రమల గుండానే ప్రయాణం చేయాలి. యేసు అలానే ప్రయాణం చేశాడు, మనం అలాగే ప్రయాణం చేయాల్సిందే. ఇక వేరొక దారి లేదు, నిత్యమైన షార్ట్ కట్స్ లేవు. ఈ మాట మీరు గమనించాలి. ఆ నిత్యమైనకు అడ్డదారులు లేవు, ఒకే దారి. ఆ దారి శ్రమల దారి. రెండు ప్రియమైన స్నేహితులారా, అయితే ఆ శ్రమలంట ఎక్కువ కాలం ఉండవన్నాడు. నేను శ్రమల సంకల్పాన్ని కొన్ని మాటలైనా మీతో చెప్తాను. వినండి వినండి ప్రియులారా, ఎంతకాలం ఉంటాయంటే శ్రమలు? కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట అన్నాడు. శ్రమలు కొంచెము కాలమే. పౌలు భక్తులకు కూడా ఇదే తాత్పర్యం కలిగి ఉన్నాడు. చూపిస్తాను చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన భారములు కలుగు చేయుచున్నది. చూస్తున్నారా? క్షణమాత్రముందు మా చులకని శ్రమ, వినండి వినండి, మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైనకు భారము కలుగు చేయుచున్నది. శ్రమలు వినండి స్వల్పకాలమే ఉండేవి, శ్రమలు చులకనివి అని అంటున్నాడు. దేనితో పోల్చి కొంతకాలం అంటున్నాడు అంటే నిత్యమైన యుగయుగాలు ఉండేది. నీకు సంభవించిన శ్రమ 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేక 70 సంవత్సరాలు నీకు శ్రమ ఉండొచ్చు. కానీ యుగయుగాలు ఉన్న నిత్యమైనతో పోలిస్తే నువ్వు పడుతున్న శ్రమ 70 సంవత్సరాలైనా నిక్షణ కాలమే, అది 50 సంవత్సరాలైనా కొంతకాలమే, తక్కువ కాలమే. నిత్యత్వంతో పోల్చండి. వినండి వినండి ప్రియులారా, ఆ నిత్యమైనలో ఉండేటువంటి ఆశీర్వాదాలు అర్థం చేసుకుంటున్నప్పుడు ఎప్పటి కాలపు శ్రమలు, ఆ వెయిట్, నిత్యమైన యొక్క భారాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు వచ్చిన శ్రమలు భలే తేలిగ్గా ఉన్నాయంట పౌలు భక్తునికి. అమ్మ అర్థమవుతున్నారా? ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీలో శ్రమలంటే ఎంతమందికి ఇష్టం? మీలో పరీక్షలంటే ఎంతమందికి ఇష్టం? అంటే ఒక్క
చెయ్యి పైకి లేపడదని నాకు తెలుసు. లేపే వాళ్ళు ఉంటే సంతోషమే. వాళ్ళు మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ అన్నమాట. శ్రమలు కోరుకునే క్రైస్తవులు పరిపక్వత కలిగిన క్రైస్తవులు. శ్రమలు మా వద్దనుకున్న క్రైస్తవులు పసిపిల్లలు లాంటి క్రైస్తవులు. మీరేమని అనుకోండి. వినండి వినండి ప్రియులారా, మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు కదా. సరే, మీ పిల్లల్ని కార్పొరేట్ బడుల్లో చదివించడానికి ఇష్టపడతారా, లేకపోతే గవర్నమెంట్ బడుల్లో చదివించడానికి ఇష్టపడతారా? గవర్నమెంట్ బడి అంటే అది దొంగల బడి అంటాం మేము. పాత రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ దొంగల బడులు పిలిచేవారు. వినండి, మీ పిల్లల్ని కార్పొరేట్ బడిలో చదివిస్తారా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారంటే, అబ్బా మా గవర్నమెంట్ బడులు పదవండి, మా పిల్లలకు కార్పొరేట్ స్కూల్స్ కావాలి. శ్రీ చైతన్య, వినండి వినండి, భాష్యం, రవీంద్ర భారతి, లేకపోతే వినండి ఆటెక్కో ఈటెక్కో, మొత్తానికి అన్నింటికీ స్కూల్లో కూడా మన పిల్లలు పెట్టాలనుకుంటున్నాం. గవర్నమెంట్ బడులు ఎందుకు పెట్టాం? మీకు విడ్డూరం చెప్పనా? అసలు గవర్నమెంట్ స్కూల్స్లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. చిల్డ్రన్ సైకాలజీ తెలిసిన వాళ్ళు, పిల్లలకు రీజనింగ్ మైండ్ నేర్పించేవాళ్ళు, పిల్లలకు సరైనటువంటి క్వశ్చనింగ్ నేర్పించేవాళ్ళు అందరూ గవర్నమెంట్ బడుల్లోనే ఉన్నారు. కానీ కార్పొరేట్ బడుల్లో వాడు ఎంఎస్సీయో బిఎస్సీయో లేకపోతే ఎంకామో ఎంటెక్కో చదివి ఊరికే పాటలు నేర్పిస్తాడు, కానీ రీజనింగ్ కెపాసిటీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. కానీ మన పిల్లలు అక్కడే పెట్టాలి మనం. ఎందుకని అంటే దానికి ఒకే ఒక కారణం చెప్తాను, వినండి. కారణం ఏంటంటే దొప్పల బడిలో సంవత్సరానికి 7 పరీక్షలు, 4 యూనిట్ టెస్టులు ఉన్నాయి. దాని తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్, దాని తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, దాని తర్వాత యాన్యువల్ ఎగ్జామ్. 7 పరీక్షలు దొప్పల బడిలో. అదే గవర్నమెంట్ బడిలో. అదే కార్పొరేట్ బడిలో చూడండి, ప్రతిరోజు క్విజ్ అంటాడు, తర్వాత వీక్లీ టెస్ట్ అంటాడు, దాని తర్వాత మంత్లీ టెస్ట్ అంట, దాని తర్వాత మధ్యలో కూడా ఎవ్రీ టెస్ట్ అంట, తర్వాత ఈ పరీక్షలే పరీక్షలు. మరి ఇన్ని పరీక్షలు ఉన్న ఆ స్కూల్లో మీ పిల్లలు ఎందుకు పెడుతున్నారు అంటే, ఎక్కువ పరీక్షలు ఉంటే వీడికి మంచి ర్యాంకులో వెళ్తాడని, తక్కువ పరీక్షలు ఉంటే పెద్ద ర్యాంకులు రావంటే వీడికి ఎక్కువ పరీక్షలు ఉండే దగ్గర ఉండాలి. నీ పిల్లలు చదివించడానికేమో ఎక్కువ పరీక్షలు ఉండే బడిలో ఉంచుతావా? మరి పరలోకపు నిత్యమైనలోకి రావడానికి పరీక్ష లేని బడిలో చదివేస్తావా? ఏమి దిక్కుమాల క్రైస్తవ్యం అండి ఇది? వింటున్నారా లేదా? మన పిల్లలు మంచి ర్యాంకులు నిలబడడానికి పరీక్షలు ఉండే బడి కావాలి. వినండి వినండి, మన పరలోకపు ఏమంటే నిత్యమైనలోకి వెళ్ళడానికి మనకేమి పరీక్షలొద్దు, మనకేమి శ్రమలొద్దు, మనకేమి కష్టాలొద్దు. వింటున్నారా ప్రియులారా? ఇది సరైన ధోరణి కాదు. పరిపక్వత కలిగిన క్రైస్తవుడు శ్రమలను ప్రేమిస్తాడు. మెచ్యూర్డ్ క్రిస్టియన్ శ్రమలను స్వాగతిస్తాడు. శ్రమల వెనుక దాగి ఉన్న సిరులు సంపాదించుకోవడం నేర్చుకుంటాడు. సర్వకృపానిధిగా దేవుడు నిత్యమైనకు పిలిచాడు. ఆ నిత్యమైనకు తన కుమారుని పిలిచినప్పుడు సిలువ గుండానే పిలిచాడు. అక్కడికి నిన్ను కూడా సిలువ గుండానే పిలుస్తున్నాడు. ఆయన అవమానం గుండా తీసుకుని వెళ్ళాడు. అక్కడికి నిన్ను నన్ను అవమానం గుండానే తీసుకుని వెళ్తాడు. వినండి వినండి ప్రియులారా, ఆయనను మరణం తర్వాత అక్కడ తీసుకుని వెళ్ళాడు. మనకి మరణం ఇచ్చే ఆయన తీసుకుని వెళతాడు. ఈ రాత్రి వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమలు అవి సర్వసాధారణం, అవి తప్పనిసరి. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ నిత్యమైనతో పోలిస్తే ఈ శ్రమలు స్వల్పకాలమే, ఆ నిత్యమైనతో పోలిస్తే ఈ శ్రమలు చాలా చులకనమే. కనుక ఈ శ్రమల పాఠం క్రైస్తవుడు నేర్చుకోవాలి. శ్రమల పాఠం క్రైస్తవుడు నేర్చుకోవాలి. చెప్తాను రండి, శ్రమల పాఠం ఏంటో. ప్రియులారా, మన జీవితంలో దేవుడు అనుమతించిన శ్రమలు ఏమి తెచ్చిపెడతాయో తెలుసా? వినండి వినండి, రక్షణ కార్యాన్ని తెచ్చిపెడతాయి. మన జీవితంలో సంభవించిన శ్రమలు అవి రక్షణ కార్యాన్ని తెచ్చిపెడతాయి. ఎట్లనో జ్ఞాపకం చేస్తాను రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. ఏం రాస్తుంది? అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. గమనిస్తున్నారా? పౌలు శీలలకు ఫిలిప్పీ పట్టణంలో జరిగిన ఒక చర్య నేను ఇప్పుడు చదివాను.
ఏం జరిగింది ఫిలిప్పీ పట్టణంలో అని అంటే బెత్తములతో కొట్టారు, పైన వస్త్రాలన్నీ లాగేశారు, చెరసాలలో పెట్టారు. ఏ పాపం చేశారు వీళ్ళు అంటే వీళ్ళు చేసింది ఒకటే, ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, పుతోను దయ్యం పట్టిన ఒక యవనస్తురాలికి స్వస్థత కార్యాన్ని చేశారు. యేసుని బట్టి జరిగిందని వారు సాక్ష్యం ఇస్తున్నారు. అది వాళ్ళకి నచ్చలేదు. ఒంటి మీద వస్త్రాలు లాగేశారు, బెత్తాలతో కొట్టేశారు. వినండి ప్రియమైన స్నేహితులారా, చివరికి చెరసాలలో పెట్టారు. దాని ఫలితం ఏంటో తెలుసా? చదువుతున్నాను చూడండి. అపోస్తల కార్యాల 16వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా, 33వ వచనం, మీకు 34 చదువుతున్నాను. రాత్రి ఆ గడియలోనే అతడు అనగా చెరసాల అధిపతి వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతని వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. పౌలు సేనలకు వచ్చిన శ్రమలు చెరసాల అధిపతి అతని ఇంటి వారు రక్షణ కార్యానికి అది దోహదపడింది. వింటున్నారా లేదా? ఈరోజు మన జీవితంలో దేవుడు ఏదైనా శ్రమలను అనుమతిస్తే అది ఎవరి రక్షణకు ఉపయోగపడుతుంది? నేను ఇలా అనుకుంటాను, ప్రభా నా జీవితంలో నాకు సంభవించిన శ్రమలు ఎవరైనా రక్షించబడడానికి ఉపయోగపడితే నేను సంతోషంగా శ్రమలు స్వీకరిస్తాను. నాకు శ్రమలు అనుగ్రహించవా? అమ్మ ఆలోచిస్తున్నారా? మా కోరుకొండ సైనిక్ స్కూల్లో ఈ మధ్య ఒక 58 హైందవ కుటుంబాలు ఉన్నాయి. వారు కొంచెం సువార్త విందామని వారికి ఎందుకో ఈ కరోనా వైరస్ కాలంలో వారికి మనసు వచ్చింది. అక్కడ ఉన్న ఒక సోషల్ వర్కర్ చెప్తున్నాడు, అన్న వీళ్ళకి ఏదో కొంచెం ఆసక్తి ఉంటుంది, మాకేదైనా కొన్ని మాటలు చెప్పించండి అని నన్ను అడిగినాడు. ఆ 58 కుటుంబాలకు పెద్ద ఆయన, మీరు వచ్చి కొంచెం సువార్త చెప్తే బాగుంటుందంటే సరే నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. శ్రీకాకుళం నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్ దగ్గరకు. ప్రియుల అక్కడ చాలా కాలంగా నేను పరిచయమైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలాసార్లు సువార్త చెప్పాను, ఎప్పుడు వినేవాడు కాదు, తిరగబడేవాడు ఆయన. ఏవో శ్లోకాలు ఎత్తేవాడు, ఏవో పద్యాలు పాడేవాడు, పెద్ద చదువు సంఖ్య లేకపోయినా కానీ పాతకాలం మనిషి, భయంకరమైన తిరుగుబాటుతారు ఆయన. అతని చేతిలో బైబిల్ కనబడుతున్నాను. నాకు భలే విడ్డూరం అనిపించింది. సరే వాక్యమంతా చెప్పిన తర్వాత ఆయనే నేరుగా నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారు నా దగ్గర రావడం చూసి అబ్బాయి కూడా వస్తున్నాడు. సరే నేను అన్నాను, ఏంటండి మీ చేతిలో ఏంటి బైబిల్, మీరేంటి ఇక్కడ కనబడ్డారు నాకేనంటే, స్వామిబాబు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా, నాకు బాప్తిస్మం అడుగుతుంటే ఎవరు ఇవ్వడం లేదు, నాకు బాప్తిస్మం అయిపోతే బాగుందని చూస్తున్నాను, నాకు బాప్తిస్మం ఇచ్చే ఏర్పాటు ఏదైనా చేయరాదు అన్నాడు. ఈలోగా వాళ్ళ అబ్బాయి వస్తే, శ్రీను ఇదేంటి మీ నాన్నగారు ఇట్లా ఇక మారిపోయారు అంటే ఆ స్త్రీ నవ్వుతా అంటాడు, అన్న ఇది కరోనా తెచ్చిన దీవెనన్నా అన్నాడు. కరోనా తెచ్చిన బ్లెస్సింగ్ అంటే ఆ కరోనా రోగం వచ్చింది. వినండి, ఊపిరితిత్తుల్లో ఎవరి గాలి తీసుకునే పరిస్థితి లేదు, ఆయాసం వచ్చింది, నేను చచ్చిపోతాడేమో మా నాన్నగారు అనుకున్నాము. ఆ టైంలో అతను విన్న సువార్త మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రభువుని నమ్మాడన్నా, బ్రతికాడన్నా, ఇక నేను దేవుని కొరకు బ్రతుకుతానంటున్నాడు. కరోనా మా ఇంటికి తెచ్చిన ఆశీర్వాదం, మా ఇంటికి రక్షణ వచ్చింది. అమ్మ వింటున్నారా? ఈ మధ్య ఒక పిల్ల కనబడింది, ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ అయిన అమ్మాయి మా దగ్గర. వినండి చిన్ని అని పిలుస్తాం. ఏంటి చిన్ని, ఏంటి నీ సంగతి అంటే, అదే అంకులు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి వెళ్ళాలనుకుంటున్నా. ఇంటర్మీడియట్ అయ్యిందా? ఎవరో చెప్పారు ఇంకో సబ్జెక్ట్ ఉండిపోయిందంట కదా అన్నాను నేను. లేదన్నా జగన్ వల్ల కరోనా పుణ్యమని నాకు కలిపేసరిలో పాస్ అయిపోయినట్టు. అంటే కరోనా తెచ్చింది. కొన్నిసార్లు మనం శ్రమలను పైపైన చూసి లోపలుండే ఏదో ఆశీర్వాదాన్ని మిస్ అవుతుంటాం. ముదురు టెంకాయలు తీసి దాన్ని కొడుతూ ఉంటే పీచు వస్తుందని, ఈ కొబ్బరికాయలు పీచే ఉందనుకుంటే పొరపడుతున్నావు. కొట్టుబాగా లోపల స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయి, లోపల తినడానికి కావలసిన కొబ్బరి. కొంతమంది పీచు చూసే భయపడిపోతారు, పీచు క్రైస్తవు, వీళ్ళు పీచు మొక్కలు తగలయ్యా. జీవితకాలం అంతే, ఎప్పుడు మా శ్రమలేనండి, దొంగ మొక్కలు వేసుకుని నాకే వచ్చాయి, నేనే దొరికాను దేవుడికి, నేను ఎవరో దొరకలేదా, నాకు వచ్చే శ్రమలు ఎవరికీ రాలేదండి అని చెప్పి భూశ్రోమని కనబడతారు. ఏమంటే ముసలక్క మొక్క వేసుకుని ఏమనుకోకండి ఇలా చెప్పారని. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే వినండి ఈ మాట. నాకు వచ్చిన శ్రమల వలన
కొరకు, నా ఇంటి వారికి ఉపయోగపడితే ఈ శ్రమలు అది పెద్ద ఆశీర్వాదం అని ఎంచుకుంటాను అనుకునే వైఖరి ఎప్పుడు వస్తుంది మనకి? ఇంకెక్కువ చెప్పలేను. రెండో సంగతి చెప్తాను వినండి. శ్రమలు రక్షణ కార్యం తెచ్చి పెడతాయి. అదొక అనుభవం. అందుకే కొంచెం కాలము దేవుడు అనుమతించిన శ్రమలను అనుభవిద్దాం. నిత్యమైనలోనికి మనం పిలువబడుతున్నాం కనుక ఈ కొంచెం కాలం శ్రమలు అనుభవిద్దాం సంతోషంగా. మరో మాట జ్ఞాపకం చేస్తున్నానండి. కీర్తన గ్రంథం నుంచి 119వ కీర్తన చదువుతున్న చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం నుంచి 119వ కీర్తన ఇలా రాస్తుంది. 71వ వచనం, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్టు శ్రమలుంది ఉండుట నాకు మేలాయను. మనం ఏదో నేర్చుకోవడానికి శ్రమలు ఉపయోగపడతాయి. శ్రమలు రక్షణ కార్యం కొరకు మాత్రమే కాదు, శ్రమలు మనకి ఏదో నేర్పిస్తాయి. ఇలా జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసు ప్రభువు కూడా శ్రమల ద్వారా ఏదో నేర్చుకున్నట్ట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇలా రాసి ఉంది, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేది. దేవుని కుమారుడే వినండి ప్రియులారా, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుంటే మన జీవితంలో శ్రమలు సంభవించినప్పుడు అది మనకు విధేయత నేర్పిస్తాయి. అది నాకు మేలు అనుకోవడం మనకు చేతనవ్వాలి. ఇంకొక వచనం చూడండి. 119వ కీర్తనలోనే శ్రమల గురించిన ఎవరి కీర్తనకారుడు ఉన్న అండర్స్టాండింగ్ ఏదో తెలుస్తుంది మనకి. 119వ కీర్తన 67వ చరణం పైన రాస్తుంది చూడండి. శ్రమ కలగక మునుపు, అండర్లైన్ చేయాలి బైబిల్లో ఈ వచనం, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితినిగాను, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను బ్రతుకుతున్నాను. సోదరి స్నేహితులారా, ఇది మనం అర్థం చేసుకోవాలి. శ్రమలు రక్షణ కార్యాన్ని తెచ్చబడతాయి. శ్రమలు విధేయతను నేర్పిస్తాయి. మూడవ చెప్తాను వినండి. శ్రమలు దేవుని శిక్షగా ఉపయోగించబడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటుంది. మీ కొరగా చదువుతున్నాను చూడండి. కుమారుడు అయిన వారందరూ శిక్షలో పాలిపంపులు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. దేవుని పిల్లలు దేవునికి విరోధంగా, సాటి మనుషులకు విరోధంగా ఏదైనా తప్పిద పాపం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం శిక్షించాలి. ఆయన శిక్షించడం లేదంటే మనం ఆయన పిల్లలు కావా అనే ప్రశ్న మనకి రావాలి. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. మన పిల్లలు మనతో పాటు చర్చకు వచ్చారు, కానీ వారు బయట ఆడుకుంటున్నారు. మనమేం వాక్యం విన్నాం. వాక్యం అంతా విన్న తర్వాత బయటికి వెళ్ళేసరికి ఎవరు సిస్టర్ ఇవ్వండి ఆ పిల్లల దగ్గరికి వచ్చి చూస్తే పిల్లలంతా నెత్తి మీద ఇసుక వేసుకుని వాళ్ళు ఆడుకుంటున్నారు. అందులో పిల్లాడి పెట్టిన ఏమన్నా నెత్తి మీద ఇసుకేసుకుంటున్నాం, కురుకులు పడతాయి, మంచిది కాదని లాగి పెట్టాలని ఉంటుంది. వాడు రాగాల మొదలు పెట్టాడు, రాగాల మొదలు పెట్టి ఏడుస్తూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చాడు. మమ్మీ అంటూ ఏడ్చుకుంటూ వస్తే వాళ్ళ అమ్మగారు, ఏంటన్నా ఎందుకలా ఏడుస్తున్నావు, ఏమైందిరా, ఏంటి బుక్కంతా ఎర్రడైపోయింది, ఎవరు కొట్టారు అని అడిగింది. అడిగితే మమ్మీ ఆ ఆంటీ నన్ను కొట్టారు అని చెప్పాడు. ఆ పిల్లని పట్టుకొని ఆమె దగ్గరకు వచ్చింది. ఏం సిస్టర్, మా అబ్బాయి మీద కొట్టారు, చెప్పలంతా కూడా ఎర్రగా వాసిపోయినాయి, ఎందుకలా కొట్టారంటే, ఏం లేదు సిస్టర్, నెత్తి మీద ఇసుకేసుకుంటున్నాడు, కురుకులు పడతాయని వాటిని డిసిప్లైన్ చేయడానికి నేను బుక్క మీద ఒకటి కొట్టాను అంది ఆవిడ. ఇప్పుడు ఈ కొడుకు కలిగిన తల్లి ఎంత మంచి సిస్టర్ అమ్మా, నా కొడుకును బాగా డిసిప్లైన్ చేసావు, బాగా కొట్టావు, బొగ్గ వాయి కొట్టావు, నేను చాలా వందనాలు అని నమస్కారం పెడుతుందా ఈమె? ఇక్కడ ఉన్నారా లేదా? ఈవిడేమంటావు చెప్పనా? వినండి, నువ్వే నా కొడుకును కొట్టడానికి, నెత్తి మీద ఇసుక వేసుకుంటే నేను చూసుకుంటాను నా కొడుకు సంగతి, నువ్వే కొట్టడానికి చెప్పవాయి కొడతావా? ఇక చర్చ ముందు కురుక్షేత్రం మొదలవుతుంది. భాషగా సస్తారు ఈ కురుక్షేత్రం మాత్రమే. ఎవరి పిల్లలు వారు శిక్షించుకుంటారు. దేవునికి వ్యతిరేకంగా, సాటి మనుషులకు వ్యతిరేకంగా మన పాపం చేస్తే మన తండ్రి మనల్ని ఖచ్చితంగా శిక్షించాలి. నువ్వు పాపం చేసిన దేవుడు ఏమి శిక్షించడం లేదు, నీ పాపానికి నేను వదిలేశానంటే నువ్వు దేవుని కుమారుడు ఇంకా కాలేదు అని అర్థం. దేవునికి విరోధంగా, సాటి మనుషులకు విరోధంగా నువ్వు పాపం చేసిన దేవుడు ఏమి పట్టించుకోలేదు. నిన్ను పాపానికి నేను వదిలేస్తున్నా
నేర్చుకోవాలని గట్టిగా చెప్తున్నారు. కనుక శ్రమలు శారీరక అనారోగ్యమా, కుటుంబపరమైన సమస్యల, ఆర్థికపరమైన రుణభారాల, ఇలాంటి శ్రమలు ఆయన పిల్లలమైన తర్వాతే మనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన మనలను శిక్షించడానికి ఆయన అనుమతించాడు. ఆ శ్రమలు అందులో ఆనందించాలి. నీ కుమారుడు కనుక నన్ను కొడుతున్నావు నాయన, నీ కుమార్తెను కనుక నాకు ఇబ్బంది ఇచ్చావు నాయన, నువ్వు నన్ను శిక్షించడం నా మేలు కొరకే కదా ప్రభువా అని స్తుతించడం రావాలి. కానీ ఊసులో అంటూ బ్రతకడం అది దేవుని పిల్లల లక్షణం కాదు. శ్రమలు రక్షణ కార్యాన్ని తెచ్చిపెడతాయి. శ్రమలు విధేయతను నేర్పిస్తాయి. శ్రమలు దేవుని శిక్షగా మనకు ఉపయోగపడతాయి. అయితే ఒక మాట వినండి, శ్రమలో మన అనుభూతి ఎలా ఉండాలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మా దగ్గర వాక్యం నేర్చుకునే తమ్ముడు వాళ్ళ ఇంటికి వాక్యం నేర్పించి వాక్య సేవకులను భోజనానికి పిలిచినాడు. సరే మేము ఒక ముగ్గురం ఏమండి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం. నాతో పాటు వచ్చిన బైబిల్ టీచర్స్ ఇద్దరు వాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నాకు చిన్న మాయదారి గుణం ఉంటుంది. ఆ మాయదారి గుణం ఏంటంటే, నేను ఎవరైనా ఇంటికి నన్ను భోజనానికి పిలిచినా లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎలాంటి వాక్యాలు గోడలు పెట్టుకున్నారు, వీళ్ళు విశ్వాసం ఎలాంటి వాక్యాల మీద పెట్టుకుంటారు అని నేను మొత్తం గోడలన్నీ వెతుకుతుంటాను. ఈ దిక్కుమాల కాదు నిజంగానే. నిన్న తమ్ముడు నాయక్ గారి ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటి మీద ఉన్న వాక్యాలన్నీ చదివాను. మన పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంట్లో ఉన్న వాక్యాలన్నీ చదివాను. ఈరోజు తమ్ముడు రాజేష్ గారి ఇంటికి వెళ్ళాను, గోడ వైపు చూస్తున్నాను. నాకు అదేంటో అర్థం ఎందుకు వచ్చిందో నాకు ఎప్పటికీ అర్థం కావట్లా. ఏమేమి వాక్యాలు రాసుకుంటారు, వీళ్ళ విశ్వాసం ఏమేమి వాక్యాల మీద నిలుపుకుంటారు, కాంటెక్స్ట్ ఏమున్నాయి, అక్కడ ఏ వాక్యాలు పెట్టుకున్నారు. ఇది ఇంట్లో ఉండాల్సిన వాక్యం చర్చ వచ్చి కూర్చుంది ఇక్కడ. అంటే ఇది ఆలోచించకుండా పెట్టారో సంగతి అర్థం అనుకున్నాను. నిన్న చూసేసాను. నేను నా ఇంటి వారును పర్వాలేదు రండి, కొన్ని ఎక్కడైనా డిక్లేర్ చేస్తే మంచిదేలే, కొన్ని ఇక్కడ కూడా డిక్లేర్ చేసే గొప్ప విశ్వాసులు ఉన్నారన్నమాట ఇక్కడ అని కొంచెం నాలో నేను తృప్తి పొంది ఏమనుకుండా వదిలేసేదన్నా మరి ఈ రోజు నాకు కట్లో పడింది. చెప్పకుండా వెళ్ళిపోతే మనసు గుర్తుని పడదు, అందుకే చెప్పేశాను అన్నమాట. వింటున్నారా? సరే, నాతో వచ్చిన ఇద్దరు బైబిల్ టీచర్స్ భోజనం వాళ్ళ దగ్గర కూర్చున్నారు. నేనేమో గోడంతా వెతుకుతుంటే ఒక వాటెక్స్ కనబడింది. దగ్గరకు పోయి చూస్తున్నాను. అందులో ఏమి రాసిందో తెలుసా? రాసింది కంటే పిక్చర్ మీకు చెప్పాలి. అది సముద్ర తీర ప్రాంతం, ఇసుక దెబ్బలవి. ఆ ఇసుక దెబ్బల మీద 4 అడుగులు కనబడుతున్నాయి అచ్చులు. అంటే ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారన్నమాట. ఆ కింద వివరణ ఇలా రాసి ఉంది. విశ్వాసి దేవుని అంటున్నాడు, దేవా పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వు నా పక్కనే నడిచావు, 2 పాదాలు నావి, ఆ 2 పాదాలు నీవి అన్నాడు. అయితే బొమ్మలోనే ఆ 4 పాదాలు కొంతవరకు ఉండి కొంత దూరం వెళ్ళాక 2 పాదాలు కనబడ్డాలా, 2 పాదాలే కనబడుతున్నాయి. విశ్వాసం అంటున్నాడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వు నా పక్కనే నడిచావు, ఈ 2 పాదాలు నావి, ఆ 2 పాదాలు నీవి. కానీ నాకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఈ 2 పాదాలతో నేనే నడుస్తున్నాను, నువ్వు నన్ను వదిలేసావు కదా దేవా అంటున్నాడు. కింద దేవుడిచ్చే జవాబు రాసింది. దేవుడేమన్నాడో తెలుసా? నా కుమారుడా, నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నేను నీ చెత్తనే నడిచాను, నువ్వు సరిగా అర్థం చేసుకున్నావు. ఆ 2 పాదాలు నీవి, ఈ 2 పాదాలు నావి. కానీ శ్రమలు వచ్చినప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను అనుకున్నావే, పొరపడ్డావు అక్కడే. నీకు శ్రమలు రాగానే నీవు శ్రమలలో నడవలేవని నేను ఎత్తుకున్నాను, ఈ 2 పాదాలు నీవి, నీవు నా ఒడిలో ఉన్నావు అన్నాడు. అర్థమవుతుందా మీకు? శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని గుండెకు చేరువుగా వెళ్ళిపోతాం. ఆయన రొమ్ముకు ఆనించుకుని మన జీవితాలు ఉంటాయి. ఆయన మనం ఎత్తుకుంటాడన్న విషయం మర్చిపోయి వినండి, శ్రమలలో కృంగిపోతాం. బైబిల్ మనకు తెలుసు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడని అనిపించుకుంటావు. శ్రమ దినమున నువ్వు కృంగిన దానివైతే నువ్వు చేతకాని దాని అనిపించుకుంటావు. అక్క చెల్లి తమ్ముడన్నా ఈ మాటలు గమనించాలి. కనుక నిత్యమైనకు మనం పిలువబడ్డాం. పిలిచిన వాడు సర్వకృపానిధి. ఆయన గురించి వివరాలు చెప్పాను. ఆ నిత్యమైనకు మనం పిలువబడ్డాం. ఆ నిత్యమైనకు వెళ్ళే దారి అది శ్రమల దారి. వినండి, శ్రమలను స్వాగతించాలి, శ్రమలను అనుభవించాలి. ఎక్కువ మాట మీతో చెప్పనివ్వండి. మీలో ఎవరైనా సిస్టర్స్ ఒక బంగారం కుక్క కొనుక్కొని దానికేమో తెల్లటి దారం చుట్టి ఏమండి ఒక ఉంగరం చేతికి చుట్టుకుంటారు తాడును.
ఒక బంగారం ముక్క కొనుక్కొని దానికి ఒక తాడు కట్టి మెడలో వేల తీసుకుని బంగారం ముక్క అని తిరుగుతారా మీరేమన్నా? లేదు లేదు కదా ప్రియులారా. ఆ బంగారం ముక్కని కంసాల వాడికి ఇస్తాం. కంసాల వాడు కొలువులో పెట్టి కాలుస్తాడు. కాల్చిన తర్వాత దానికి శుద్ధి దెబ్బలు వేస్తాడు, దానికి ఉలి దెబ్బలు వేస్తాడు. తర్వాత దాన్ని అందమైన ఆభరణంగా చేసిస్తాడు. అందమైన ఆభరణాలు ధరిస్తాము. కానీ ఇది బంగారమే, ముక్క కూడా బంగారమే. కానీ ముక్క అందంగా లేదు, ఆభరణం అందంగా మారింది. మనం దేవుని పిల్లలమే, విశ్వాసులమే. కానీ శ్రమలు మనల్ని అందంగా తయారు చేస్తాయి. శ్రమలు మనల్ని ఆ పరిపూర్ణమైన సౌందర్యంలో గల సియోనులో నుంచి మన ప్రభు వేర్చేయమై ఉన్నాడు. వినండి వినండి, ఆయన పరిపూర్ణమైన సౌందర్యం కలిగినటువంటి వాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అడవి చెట్ల నడుమ ఒక జంగ వృక్షము లాంటి వాడు. ఆయన పక్కన మనం ఉండాలి కనుక మనము అందంగా ఉండాలి. ఆ నిత్యమైనలో ఆ సియోను పరిపూర్ణమైన సౌందర్యం కలిగింది. ఆయన కూడా పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వాడు. మనము పరిపూర్ణమైన సౌందర్యం గలవారం కావాలి. అవ్వాలంటే శ్రవణ మార్గం గుండా మనం నడవాలి. అంతే బోధ. తన నిత్యమైనకు మిమ్మల్ని పిలిచిన వాడు సర్వకృపానిధి. ఆ నిత్యమైనకు నువ్వు చేస్తున్న ప్రయాణంలో కొంచెం కాలం శ్రమలు వస్తాయి. కానీ మీ చులకని శ్రమలే ఆ నిత్యమైనతో పోలిస్తే శ్రమలు రక్షణ కార్యం చేసి పెట్టగా, శ్రమలు వినండి ప్రియుల మన జీవితంలో విధేయత మనకు నేర్పించగా, ఆ శ్రమలు మనకు దేవుని శిక్షగా వాడబడగా మన పరిపూర్ణమైన సౌందర్యం గల దేవుని పిల్లలుగా ఆ శ్రమలు మారుస్తాయి. ఇక చివరి మాట చెప్పి ముగించేస్తాను. పిలిచిన దేవుడు పిలుపు నడిపించే దారి, పిలుపు వల్ల వచ్చే ప్రతిఫలాలు అని చెప్పి ముగించేస్తాను. చూడండి ప్రియులారా, 10వ వచనం, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. ఏమిటి నిత్యమైన కార్యం పిలిచాడు కదా, ఈ పిలుపు వలన మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే చూడండి, కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి, మొదటి మాట స్థిరపరిచి, రెండవ మాట బలపరచును, మూడవ మాట. శ్రమలలో వినండి, మనం ఆ శ్రమల దారి గుండా వెళితే సర్వకృపానిధియగు దేవుడు ఆ మార్గం గుండా నిత్యమైన మనం ప్రయాణం చేస్తుంటే వినండి మనకి ఏమి లాభాలు వస్తాయంటే మనము పూర్ణులుగా చేయబడతాం. వినండి వినండి, ఈ 66 పుస్తకాల ఈ బైబిల్ సారాంశం ఏంటో తెలుసా? ఎఫెసీ 4:11 ప్రకారం, ఎఫెసీ 4:11 ప్రకారం వినండి ప్రియమైన స్నేహితులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగ సంపూర్ణుడో మనమలాగా పూర్ణులు కావాలి అన్నది బైబిల్ సారాంశం. మనమందరము విశ్వాస విషయంలో ఏకత్వం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణుడుగా ఉండినట్లుగా మనము కూడా సంపూర్ణులుగా సాగిపోదాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రియులార 1వ వచనం ప్రకారం సాగిపోదామా సిద్ధి నొందగా. ఆ సంపూర్ణ సిద్ధి పొందడానికి మనం ప్రయాణం చేయాలి. ఆ నిత్యమైనకు వెళ్ళే మనము ఈ శ్రవణ దారి గుండా ప్రయాణం చేస్తే ప్రభు మనలను పరిపూర్ణులుగా తయారు చేస్తాడు. ఆయన కుమారుని పోలిక, ఆయన కుమారుని సారూప్యం, ఆయన కుమారుని యొక్క సంపూర్ణత మనకు అనుగ్రహిస్తాడు. కనుక క్రైస్తవ్యం అంటే వినండి, భూమి మీద ఉన్నప్పుడు పరిపూర్ణతకు మనం ప్రయాణం చేయటం. రెండో మాట ఏమన్నా తెలుసు, ఆయనే మిమ్మల్ని స్థిరపరచు. అక్క చెల్లి తమ్ముడు అన్నా వినండి, దేవునిలో చాలా మందికి స్థిరంగా ఉండాలని ఉంటుంది వినండి. కానీ ఇలాంటి మీటింగ్లు జరిగినప్పుడు, లేక న్యూ ఇయర్ వచ్చినప్పుడు, లేకపోతే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, లేకపోతే ఈస్టర్ వచ్చినప్పుడు, లేక క్రిస్మస్ వచ్చినప్పుడు వాక్యం విని ఈ సంవత్సరం అంతా దేవుని కొరకు భలే బతికేద్దాం అనుకుంటారు. వీళ్ళ పేరేంటో తెలుసు, జుమ్మ క్రైస్తవుడు. తారా జుమ్మలాగా జుమ్ము అంటారు అన్నమాట. పండుగ వచ్చిందిగా 3 రోజులు పోయిన తర్వాత చూడండి, ఒక 2 నెలలు పోయిన తర్వాత చూడండి, జుమ్మ క్రైస్తవులు లోపల మందుంది, దానికి అగ్గి పెట్టాము, జుమ్ము పట్టు పోయింది. తారా జుమ్మ లోపల మందైపోయింది, తర్వాత అగ్గి కూడా లేదు, దానికి మంట లేదు, కింద పడిపోయింది ఉట్టిగా. అలాగే చాలా మంది క్రైస్తవులు స్థిరంగా ఉంటామని తీర్మానాలు చేసి మీటింగ్లు అయిపోయిన తర్వాత చూడండి, న్యూ ఇయర్ అయిపోయిన న్యూ ఇయర్ రోజు ఏముంటుందండి భక్తి చెప్పలేదు. న్యూ ఇయర్ మొదటి రోజున వీళ్ళు చేసే తీర్మానాలు, వీళ్ళు చేసే వడంబడికలు, వీళ్ళు దేవునికి చెప్పే మృక్కుబడులు, దేవుని కొరకు బతికేద్దామని వీళ్ళు తీసుకున్నటువంటి గంభీరమైనటువంటి డెసిషన్స్ అద్భుతంగా ఉంటాయి.
ఒకసారి నేను స్థలంలో మీరు న్యూ ఇయర్ వచ్చింది కదా, న్యూ ఇయర్ ముందే మీటింగ్స్ పెట్టుకున్నారు. 3, 4, 5 తారీఖులు అనుకుంటాను మీటింగ్కి వెళ్ళిపోయాను. సరే వాళ్ళు అడిగాను, ఇట్లా ఒక సంవత్సరంలోకి వచ్చాయి కదా, న్యూ ఇయర్ కొరకు మీ తీర్మానం ఏంటో చెప్పండి అన్నాను. అనగానే వినండి, ఒక బ్రదర్ గారు అంటారు, నేను ఈ నూతన సంవత్సరంలో బైబిల్ బాగా చదువుదామని తీర్మానించుకున్నాను అన్నాడు. వెనకాల ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా కొట్టారు. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎందుకో తర్వాత చెప్పాను. సరే బైబిల్ బాగా చదువుదామని తీర్మానించినారట ఈయన. ఇంకేమైనా మంచి తీర్మానాలు ఉన్నాయనంటే మరొక సిస్టర్ గారు అన్నారు, నేను ఈ సంవత్సరం అంతా బాగా ప్రార్థన చేసుకుందామని తీర్మానించుకున్నాను అని. మళ్ళీ దేవుని స్తోత్రం బట్టి అడవికి వచ్చాను. నేను వెంటనే అన్నాను, ఎంతకంటే దిక్కుమాల తీర్మానం నేను లేవా మీ దగ్గర అన్నాను. వాళ్ళు ఒళ్ళుబడిపోయింది. వీడొక శ్రీకాకుళం నుంచి వచ్చి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం దిక్కుమాల తీర్మానం అంటాడు అన్నట్టుగా చూస్తున్నారు. మీరు కోపంగా చూడకండి, ఒక విషయం అడుగుతాను చెప్పండి అన్నాను. అన్న తర్వాత అన్నాను, నేను దినానికి 3 పూట్ల తింటానని ఎప్పుడైతే తీర్మానం చేసేవారు. ఉదయం 8 గంటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తా, మధ్యాహ్నం 1 గంటలోపు లంచ్ ముగిస్తా, రాత్రి 8 గంటల్లోపు డిన్నర్ ముగిస్తానని ఎప్పుడైనా తీర్మానం చేశావా తినడానికి? శరీరానికి తిండి తినడానికి తీర్మానం లేదు, మరి ఆధ్యాత్మిక జీవితానికి తిండి తినడం లాంటిది ఈ బైబిల్ చదవడం, దీనికి తీర్మానాలు ఏంటండి? నవ్వుతాడు ఎవరైనా? నేను ముక్కుతో గాలి పీలుస్తా, ముక్కుతో గాలి వదిలిపెడతా, ఎప్పుడైనా తీర్మానం తీసుకున్నావా? నీ కరోనా చెప్పియా గుర్తొచ్చింది. ఇలా అన్నాను నేను అనుకోకండి. వినండి, ముక్కుతో గాలి పీల్చుకుంటానని తీర్మానం, ముక్కుతో గాలి విడిచిపెడతానని తీర్మానం ఎప్పుడైనా ఉందా మనకి? ఏమి లేదు. అది ఎవరి మన జీవన శైలిలో జరిగిపోవలసిన ప్రక్రియ. దానితో తీర్మానం అక్కర్లేదు. ప్రార్థన చేసుకోవడం కూడా మన లైఫ్ స్టైల్ అయి ఉండాలి. దాని కొరకు తీర్మానం ఉండకూడదు. తీర్మానం చేయాలో తెలుసా? ఈ సంవత్సరం 12 నెలలు దేవుడు నాకు ఇస్తే నెలకు ఒక వ్యక్తినైనా నేను ఈ సంవత్సరంలో 12 మంది వ్యక్తులను నేను ప్రభు దగ్గర నడిపిస్తాను అని తీర్మానం అంటే. వింటున్నారా లేదా? పోనీ చదువుతామో ప్రార్థన చేస్తాం తీర్మానం చేస్తున్నారు, బైబిల్ చదువుతామని తీర్మానం చేసేవారు మొదలు పెడతారు. జనవరి 1వ తారీఖు ఆదికాండం మొదట అబ్బా దేవుడు ఎంత బాగా మాట్లాడాడో సృష్టికార్యం అర్థమైపోయిందంట ఈ అక్కగారు. జనవరి 2వ తారీఖు ఆదికాండం 2వ అధ్యాయం చదివేసింది. అబ్బా దేవుడు ఎన్ని కొత్త విషయాలు నేర్పించేశాడో. వివాహ ఆరంభం కనబడింది, పని ఆరంభం కనబడింది, ఆజ్ఞ ఆరంభం కనబడింది. అబ్బో భలే కనబడిందండి 2వ అధ్యాయంలో. దేవుడికి స్తోత్రం. జనవరి 3వ తారీఖు ఆదికాండం 3వ అధ్యాయం చదివేస్తారే బ్రదర్ గారు, పాప ప్రవేశం కనబడింది, దేవుడి శాపం కనబడింది, దేవుడి వాగ్దానం కనబడింది. ఎంత బాగుందో ఆదికాండం 3వ అధ్యాయం. జనవరి 4వ తారీఖు ఆదికాండం 4వ అధ్యాయం చదివారు. చదవగానే అబ్బా కయ్యూలు ఏ పేరు గురించి, కయ్యూలు వంశావళి గురించి అబ్బా ఎన్ని విషయాలు అర్థమైపోయాయో. దేవుడు భలే మాట్లాడాడు 4వ అధ్యాయం. జనవరి 5వ తారీఖు వచ్చింది. 5వ అధ్యాయం చదువుతున్నాడు ఈ రోజున. 5వ అధ్యాయం ఏముందంటే, వాడికి వీడు పుట్టాడు ఎంతకాలం సచ్చాడు, వాడికి వీడు పుట్టాడు ఎంతకాలం సచ్చాడు, వాడికి వీడు పుట్టాడు ఎంతకాలం సచ్చాడు అని కనబడుతుంది. బోరు పడుతుంది 5వ అధ్యాయం. జనవరి 5వ తారీఖు వెళ్ళిపోయింది తీర్మానం. సరే జనవరి 6వ తారీఖు వచ్చింది. మళ్ళీ చదవాలిగా బైబిల్. మరి 5వ తారీఖు నాపేసావు ఆదికాండం, ఇక లాభం లేదు, మత్తయితో మొదలు పెడతావు నూతన నిబంధన అని మత్తయి సువార్త 1వ అధ్యాయం తీశాడు ఈరోజు. తీరాలి అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని మళ్ళీ వంశావళి బోరు పడుతున్నది అని తీసి పక్కన పెడతాడు. మళ్ళీ జనవరి 1వ తారీఖు రావాలి బైబిల్. మీరు నవ్వుతారని చెప్పలేదు, కానీ ఈ రోజున వినండి ప్రియులారా, ఎన్నో తీర్మానాలు తీసుకుంటున్నాము, కానీ స్థిరంగా ఎందుకు లేము? ఒక మాట చెప్తాను వినండి. నేను స్థిరపరచవలసింది ఆయన. నీకు నీవు స్థిరంగా ఉంటావనుకున్నావే, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. మన తీర్మానాలన్నీ నీటి మీద రాతల్లాగా మిగిలిపోతాయి. అందుకే బైబిల్ మంచి మాట రాస్తుంది. మీ కొరకు చదువుతాను చూడండి, ముగింపుకు వస్తున్నాను. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఇలా రాస్తుంది ప్రియులారా. తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఇవాళ తమ్ముడు రాజేష్ గారి ఇంట్లో ఈ వచనం చదివేశాను, వాళ్ళ గోడ మీద ఉంది. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి
దుష్టత్వం నుంచి కాపాడు. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడు. స్థిరపరచవలసింది ఆయనకు నీ హృదయంలో చోటిస్తే, ఆయన అధికారానికి నువ్వు లోబడితే, ఆయన ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే నేను స్థిరపరిచేది ఆయన. వినండి ప్రియులారా, నిత్యమైన పిలిచింది సర్వ కృపాల దేవుడు. ఆ పిలుపు యొక్క మార్గం అది శ్రమల మార్గం. ఆ పిలుపు వల్ల వచ్చే లాభం, వినండి మిత్రులారా, మనం పొందులు అవుతాము, స్థిరపరచబడతాము. తర్వాత మరో మాట వాడాడు, పేతురు పుత్రుడు ఏంటో తెలుసా, బలపరచును అన్నాడు. మనం దేవునిలో బలపరచబడతాం, దేవునిలో బలపరచబడతాం. మా మందిరంలో ఒక సహోదరి ఉంది, ప్రియులారా వినండి. ఆమెను తన అత్తెంటి వారు ఇంట్లో నుంచి గెట్టేశారు. కారణం ఏంటంటే ఆమె 2 ఆడపిల్లల్ని కనిందట. అపుత్రశ గతిర్నాస్తి అనే సిద్ధాంతాన్ని నమ్మిన బ్రాహ్మణ కుటుంబం అది. అత్తమామలు అలాగనే బావలు, మా వాడి కొరకు పరలోకం వెళ్ళడానికి నువ్వు మగపిల్లాన్ని కనలేదే, 2 ఆడపిల్లల్ని కట్టివని చెప్పి ఆమెను వేధించి ఇంట్లో నుంచి పంపించేశారు. ఆమె వాళ్ళ అమ్మగారింటికి చేరుకుంది, గుడివాడ పట్టణానికి. ఆమె వినండి, ఒక పేరుగాంచిన, మన రాష్ట్రంలో కాదు భారతదేశమే మర్చిపోలేని ఒక వ్యక్తి యొక్క మనవరాలు ఆమె. ఈ రోజున ఆగస్టు 15 వస్తే, ఈ రోజున జనవరి 26వ తారీఖు వస్తే ఏ జెండానైతే ఎగరవేసి 3 రంగుల జెండాని మనం సలాం పడుతున్నామో ఆ జెండాను కనిపెట్టిన వెంకట వెంకయ్య గారి యొక్క మనవరాలు ఆమె. వెంకట వెంకయ్య గారి మనవరాలు ఆమె. వినండి ప్రియమైన స్నేహితులారా, అమ్మగారింటికి రాగానే వినండి, ఆడపిల్లలకు మెట్టింటి నుంచి కన్నవారి ఇంటికి వస్తే మొదట్లో కొంచెం అన్నదమ్ములు అమ్మ బాగా చూస్తారేమో, కానీ తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతావని అడగడం ఖాయం. ఈమెను అలాగే అడిగారు. అక్కడ చూస్తే వాళ్ళు వేధిస్తున్నారు, ఎక్కడ చూస్తే వీళ్ళు కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నారని మనసులో నలిగిపోయి ఆ 2 ఆడపిల్లలను తీసుకుని గుడివాడ రైల్వే స్టేషన్కి వచ్చి రైలు కింద పొర్రపెట్టి ముగ్గురు ఒకేసారి చచ్చిపోదామని వారు రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నారు. దేవుని యొక్క ప్రావిడెన్స్, దేవుని యొక్క ఎవరి భవిష్యత్తు ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, అదే రైల్వే స్టేషన్లో వినండి గుడివాడ నుంచి మా వైపు వచ్చే ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో అది కూరిగిపోతుంది. ఆ ట్రైన్లో గర్భిణికి వెళ్ళడానికి ఒక ఆమె స్టేషన్లో కూర్చుంది. 2 పిల్లలు పెట్టుకొని ఏడుస్తున్నామని గమనించి దగ్గరకు వచ్చి ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అని అంటే, వినండి ప్రెగ్నెన్సీ, ఆమె గూడంతా వెళ్ళదలుచుకుంది. ఆశ్చర్యం ఏంటో తెలుసా, అడిగినటువంటి ఆమె కూడా ఒక బ్రాహ్మణ సహోదరి. ఈమె బ్రాహ్మణ సహోదరి, అడిగిన ఆమె కూడా నాగేశ్వరి ఆమె పేరు. ఆమె కూడా బ్రాహ్మణ సహోదరి. ఆమె మాకు సోషల్ ఆర్గనైజేషన్ ఉంది, అందులో నువ్వేదైనా టీచర్గా పనిచేసుకోవచ్చు, మాకేదో క్వార్టర్స్ ఉన్నాయి, ఒక గది ఇస్తాను, నువ్వు చావాల్సిన అవసరం లేదు, నాతో రా అని చెప్పి గర్భిడికి తీసుకుని వచ్చింది. విజయనగరం జిల్లా గర్భిడికి వచ్చారు వాళ్ళు. ఆమెకేదో చిన్న పని ఇచ్చారు స్కూల్లో. ఆ స్కూల్లోనే ప్రశాంతి అనే ఒక చెల్లి పనిచేస్తూ ఉంది. ఆమె మా అసెంబ్లీకి చెందినటువంటి సహోదరి. ఆమెకు నాన్న లేడు, అమ్మ లేదు, అందరు చచ్చిపోయారు. ఎవరు నాన్న వాళ్ళు లేరు. మా దగ్గరే మందిరంలోనే ఉంటూ మా దగ్గర పెరుగుతున్న అమ్మాయి అదే సోషల్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తుంది. చాలా బాగా పాటలు పాడుతుంది, దేవుళ్ళో బాగా ఆనందిస్తూ ఉంటుంది. ఈ పింగళ వెంకయ్య గారి యొక్క మనవరాలు అడిగింది ఇట్లా, ప్రశాంతి నీకు అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు ఎవరు దగ్గర లేరు, అక్క చెల్లెలు నీకెవరు లేరు, కానీ ఎప్పుడు సంతోషంగా ఏవో పాటలు పాడుకుంటూ సంతోషంగా కనబడుతుంటావు, నీ సంతోషానికి కారణం ఏంటంటే, ఆ పాప చెప్పింది, మేడం నాకు కుటుంబం ఉంది మేడం, ఆ కుటుంబాన్ని బట్టే నాకు ఆనందం అని చెప్పింది. ఈ 19 మంది మన కుటుంబంలో నన్ను సభ్యురాలుగా చేర్చుకుంటారా అని అడిగితే, రండి మేడం తీసుకెళ్తానని చెప్పి ఈ 19 గారిని మా దగ్గర తీసుకుని వచ్చింది. ఒకరోజు బైబిల్ స్టడీ జరుగుతుంది. యేసు ప్రభు మీద పాటలు పాడుతున్నాం. తర్వాత బైబిల్ వాక్యాన్ని చెప్పాను. ఆ 19 గారికి ఒళ్ళు మండిపోతుంది. ఈ ప్రశాంతి క్రైస్తవుల మధ్యలోకి తెచ్చిందా, ఈ కుటుంబంలో నీ సభ్యురాలు అవ్వాలా, ఇందులో తక్కువ కులస్తులు ఉంటారని ఆమె వినండి కాలు కాలిన పిల్లిలాగా కదిలిపోతుంది. ఇటు అటు లేచి వెళ్ళిపోతామని తొందరపడుతుంది. నేను వాక్యం చెప్పాక ఆమెతో
కూర్చొని మాట్లాడాను. ఏంటి మేడం నీ పరిస్థితి అంటే, ఆమె కష్టమంతా చెప్పింది. నేను సువార్త చెప్పాను, దాన్ని వ్యతిరేకించింది. 2 గంటల సేపు నాతో వాదించింది. నేను చెప్పాల్సిన విషయాలని చెప్పిన తర్వాత, మేడం మీ హృదయాన్ని మార్చగలిగిన వాడు దేవుడు. నేనేదో దేవుడి మాటలు చెప్పాను, కానీ ఒక విషయం, ఇగోండి నా దగ్గర బైబిల్ ఉంది, ఇది మీకు ఇస్తున్నాను. మీకు యేసు ప్రభు అంటే ద్వేషం, క్రైస్తవులంటే మీకు అసహ్యం కదా, పోనీ మమ్మల్ని అసహించుకోండి, మా దగ్గర రానక్కర్లేదు. కానీ ఎప్పుడైనా మీకు కష్టమని అనిపిస్తే ఈ బైబిల్ తెచ్చి చదవండి మేడం, మీకు భలే నెమ్మది వస్తుంది అని చెప్పాను. చిరాకుగానే బైబిల్ తీసుకుని వెళ్ళిపోయింది. నిద్ర పట్టడం లేదంట. అరే నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, ఏ దేవుడు నాతో మాట్లాడిన దాఖలాలు లేవు, ఈ బైబిల్ దేవుడు యేసు ప్రభు మాట్లాడతాడా అని చెప్పి ఆమె ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున కొంచెం కడురెప్పలు పడుతున్నాయి. నిద్రకు ఉపక్రమిస్తుంటే నిజంగా జరిగిన విషయం ప్రియులారా, గదంతా వెలుగుమయమైపోయిందట. ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరంలో ఏమి వినిందంటే, ఈ పంతులమ్మ నీకు చీకట్లో చెప్పబడింది వెలుగులో ప్రకటించు, నీకు రహస్యంగా చెప్పబడింది మిద్దెల మీద ప్రకటించు అని ఒక మాట వినబడిందట. దాంతో చెమట పట్టింది. ఎప్పుడు తెల్లవారుతుందా నా దగ్గరకు వద్దామని ఎదురు చూసి ఆమె ఉదయాన్నే నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత, ఏమండి నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇలాంటి వెలుగు కనబడింది, ఇలాంటి స్వరం వినబడింది, ఏమిటో ఆ మాట యొక్క అర్థం నాకు అర్థం కాలేదండి ఆ మాట చెప్పింది. నాకు మరి సంతోషం అనిపించి, మేడం అది ఎక్కడ మాట తెలుసా, బైబిల్లో మాట మేడం, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అన్నాను. బైబిల్లో మాట ఆ స్వరం ఉంది అని వెంటనే నేను చూపించాను. మత్తయి సువార్త 10:27 చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పబడింది మీరు మేడల మీద ప్రకటించండి ఉంది మేడం బైబిల్లో మాట అంటే. ఇలాంటి మాటే వినబడిందండి. మరి ఇన్నాళ్ళు నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, మా దేవుడు ఎవడో నాతో మాట్లాడు దాఖలా లేవని ఆమె ప్రభువు నమ్ముకోవడానికి తీర్మానించింది. ప్రభువు నమ్ముకుంది. నేను అనుకున్నాను, ఈ పెండల వెంకయ్య గారి కుటుంబ సభ్యులు ద్రవిడ బ్రాహ్మణులు వీరు ఈమెను బతకనిస్తారా అని అనుకుంటే, నిజంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఆమెను స్థిరంగా ఉండనియలేదు. చాలా గందరగోళం చేశారు. దానితో పాటు పేదరికం. వినండి ప్రియులారా, నేను చెప్పాను మేడం ఏం బాధపడకండి, మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది కనుక మీరు బీఈడీ చదువుతానంటే నేను మా చర్చ నుంచి చదివిస్తానని చెప్పి నేనే ఫీజులు కట్టాను. అవండి మా సంఘంలో ఉండి ఆ పిల్లల సంగతి మేము చూసుకుంటా. ఆమె బీఈడీ చదువుకుంది. దాని తర్వాత ఆమెకు ఎవరి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. 2 పిల్లలు, పెద్ద పిల్లలు ఎంసీఏ చదివించింది, చిన్న పిల్లకు బిఎస్సీ నర్సింగ్ చదివించింది. వినండి ప్రియులారా, పెద్ద పిల్లకు ఇదే హైదరాబాద్లో కోకట్పల్లిలో నేను ఒక బ్రాహ్మణుడు నాకు దొరికితే, ఆయన ద్రవిడ బ్రాహ్మణుడే, ఆయన ఒక్కడే యేసు ప్రభువుని నమ్మాడు. వారందరికి ఇక్కడ కోకట్పల్లిలో 30,000 రూపాయలు పెళ్లి చేశారు. రెండో అబ్బాయికి వినండి ప్రియులారా, జ్ఞాపకం చేసి ఒక చార్టెడ్ అకౌంటెంట్ వచ్చాడు. అతను ఒక్కడే యేసు ప్రభువుని నమ్మాడు. కోమట్ల అబ్బాయి అబ్బాయికి వచ్చి 2 అమ్మాయిని పెళ్లి చేశాం. పెళ్లి చేసిన తర్వాత నేను విశ్వాసం ఎందుకు చెప్పానో తెలుసా, వినండి, ఆమె నేను దేవుళ్ళు స్థిరపడతాను అని ఆమె అనుకోలేదు, నా మట్టుకు నేను కూడా అనుకోలేదు. కానీ వినండి ప్రియులారా, ప్రభు ఆమెను స్థిరపరిచాడు, ప్రభు ఆమెను బలపరిచాడు. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను. వినండి, మా సహోదరి పెంగల గుణసుందరమ్మ ఏ ఊరిలో పనిచేస్తే ఆ ఊర్లో మేము మందిరం పెట్టాల్సిందే, ఆ ఊర్లో మేము మందిరం కట్టాల్సిందే. కొంతమంది ప్రజలను ప్రభు కూడా సమకూరుస్తుంది. యేసు ప్రభు సువార్త చెప్తుంది. ఆమె వినండి ప్రియులారా, ఈ విశాఖపట్నం దగ్గర ఆనందపురంలో పనిచేస్తుంది. ఈరోజు మాకు ఆనందపురంలో విశ్వాసులు ఉన్నారు, సేవ ఉంది. అక్కడ నుంచి ఆమె నరసాపురం అనే ఊర్లో పనిచేసింది. అక్కడే విశాఖపట్నం జిల్లాలో అక్కడ మాకు ఒక మందిరం, అక్కడ ఒక విశ్వాసులు కొంతమంది ఉన్నారు. ఆమె వినండి అటు తర్వాత దేవాలయం ఊర్లో పనిచేస్తుంది, పేపర్ మిల్లు దగ్గర మడపావలో. ఈరోజు అక్కడ ఒక అసెంబ్లీ ఉంది, ఒక 60 మంది ఆ స్థలంలో కూడా కూడుకుంటున్నారు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో పరిచర్య ఉంటుంది. మగవాళ్ళు చేయలేని పని ఒక బ్రాహ్మణ ఆడపిల్ల వినండి కుటుంబం అంతా వ్యతిరేకిస్తుంది. ఎన్నో బరువులు బాధ్యతలు రుణభారాల చేత నలిగిపోయిన ఆమె వినండి దేవునిలో బలపరచబడి ఆమె వెళ్ళిన చోటంతా ప్రభు కొరకు మనుషులు సంపాదిస్తుంది. అంటారు గుణసుందరక్క వాక్యం చెప్తే మార్గదర్శమన్నా, గుణసుందరక్క మీద నడిపించినప్పుడు మేము వచ్చామన్నా, మేము ప్రభువుని నమ్ముకున్నామన్నా అనే మనుషులు చాలా మంది మాకు ఉన్నారు. కారణం
ఇది ప్రభు స్థిరపరిచి బలపరిచిన జీవితాలు. ఇలా మీతో చెప్తాను వినండి. నీ క్రైస్తవ జీవితంలో నీ వలన ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా నువ్వు బలపరచబడితేవా, నువ్వు స్థిరపరచబడితేవా, నువ్వు పూర్ణుడిగా చేయబడితేవా, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు? దేవుడు తన నిత్యమైనకు మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన దేవుడు సర్వకృపానిధి. ఆయన పిలిచినటువంటి మార్గం అది శ్రవణ మార్గం. ఆ పిలుపు యొక్క ప్రతిఫలం మనం పూర్ణులమై స్థిరపరచబడి బలపరచబడతాం. అలాంటి దీవెన సంఘమునకు విశ్వాసులైన మీకు ఇవ్వాలని మనమంతా ఆ నిత్యమైనలో ఒక రోజు నుండి పాపం యొక్క జీతం లేని, పాపం యొక్క అధికారం లేని, పాపం యొక్క వాతావరణమే లేని పరిపూర్ణమైన ప్రియులారా ఆ పరలోకమందు ఆ నిత్యమైనలో ప్రభువుతో మనము నడుతో ప్రభు నివాసం ఉన్నట్లుగా ఆ మైలు కొరకు మనం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరచుదాం. అలాంటి దీవెన ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. మీరు కూర్చున్న చోట అలాగే లేచి నిలబడండి. మీ కొరకే ప్రార్థించి నేను ముగిస్తాను. మీరు కూర్చున్న చోట అలాగే లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు విన్న వాక్యాన్ని ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుందాం. నిత్యమైనలో పిలిచిన దేవుడు సర్వకృపానిధి, కృప చూపడంలో ఐశ్వర్యవంతుడు. ఆయనలో కృపా మాధైశ్వర్యం ఉంది కనుక ఆయన మనకు రక్షణ, కనుక ఆయన మనకు బలము, కనుక ఆయన మనకు సామర్థ్యం, కనుక ఆయన మనకు బలహీనతలో సంతోషమిచ్చే దేవుడు. ఆ కృపను అనుభవిస్తున్నావా సోదరి? ఆ కృపను అనుభవిస్తున్నావా సహోదరుడా? అలాగైతే మెఫీబోషెతు దావీదు ముందు చెప్పినట్లుగా ఈ రాత్రి దేవుని ముందు చెప్పాలన్న మాట మనం. ఆ మాట ఏంటో తెలుసా? చచ్చిన కుక్కలాంటి దాననైనా నా ఎడల కప్పు చెప్పుటకు నేను ఏ పాటి దానను. చచ్చిన కుక్కలాంటి వాడనైనా నా ఎడలో దయచూపుటకు నేను ఏ పాటి వాడను ప్రభువా అని ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించాలి. ప్రియులారా, నిత్యమైనకు పిలిచాడు, కానీ దారి శ్రమల దారి. శ్రమల గుండా వెళదాం. ఎప్పటి శ్రమలు తేలికే మన ముందున్న మహిమ భారంతో వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చేటువంటి శ్రమలు స్వల్పకాలమే, క్షణకాలమే. మన ముందున్న నిత్యమైన యొక్క కాలంతో పోలిస్తే మన శ్రమలు ఎవరి రక్షణకు ఉపయోగపడతాయేమో, మన శ్రమలు ఏవో మనకు నేర్పిస్తాయేమో, మనకు దేవుడు అనుగ్రహించిన శ్రమలు దేవుని శిక్షగా మనకు వచ్చాయేమో. శ్రమలలో ఆనందిద్దాం. శ్రమ పడుతున్న క్రైస్తవ సహోదరుడా, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న ఓ క్రైస్తవ సహోదరి, నువ్వు దేవుని ఒడిలోనికి వెళ్తున్నావు శ్రమలలో అనే విషయాన్ని అర్థం చేసుకుంటావా? పరిపూర్ణమైన సౌందర్యమగల సియోనులో పరిపూర్ణమైన సౌందర్యమగల ప్రభువుతో పాటు నీవు వధువుగా ఉండాలనంటే నువ్వు అందంగా మారాలి. దాని కొరకు శ్రమల కొలిమి నిన్ను కాల్చాలి. దేవుని శుద్ధి దెబ్బలు, దేవుని ఉలి దెబ్బలు మనకు తగలాలి. మనం అందమైన ఆభరణంగా మనం మారవలసి ఉంది. అలా అయితే వినండి, అలా మనం ప్రయాణం చేస్తే పిలుపునందుకుంటే ఆయనే పరిపూర్ణుడిగా చేస్తాడు, ఆయనే స్థిరపరుస్తాడు, ఆయనే మనల్ని బలపరుస్తాడు. ప్రభువా, నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా నీతి, నా పరిశుద్ధత, నా యథార్థత ఏవి నన్ను పూర్ణులుగా చేయలేవు నాయన. ఏవి నన్ను స్థిరపరచలేవు తండ్రి, ఏవి నన్ను బలపరచలేవని అర్థం చేసుకుంటున్నాను. ప్రభువా, నన్ను నేను ఈ మందిరములో నేను అర్పించుకుంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎవరికి వారు ప్రభువుకి అర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఈరోజు మీ హృదయాలు అర్పించండి. రేపు మీ కానుకలు, మీ కృతజ్ఞతార్పణ పండుగలు అర్పించండి. మీ గ్రాటిట్యూడ్, మీ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచండి. కృతజ్ఞత లేని హృదయాలు పాపాన్ని పండించే సారవంతమైన భూములైపోతాయి. కృతజ్ఞత లేని మనిషివయ్యావా? విశ్వాసఘాతకుడుగా, విశ్వాసఘాతకురాలుగా బతుకుతావా? నీ హృదయం నుంచి పాపం పండుతుంది. జాగ్రత్త సుమా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ 3 దినాలు మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉజ్జీవ కూడికల్లో పేతురు రాసిన 5 పిలుపులలో 3 పిలుపులు మేము ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ రాత్రి వేళ మీరు మమ్మలను నిత్యమైనకు పిలిచారు.
పిలిచిన నీవు సర్వకృపానిధివి. నీ కృపను మేము అనుభవించాలి. నువ్వు పిలిచిన మార్గంలో మేము శ్రమలు అనుభవించుకుంటూ ప్రయాణం చేయాలి. నీ చేత పరులంగా చేయబడి, నీ చేత స్థిరపరచబడి, నీ చేతనే బలపరచబడి నీవు నిత్యమైన రావాలి అయినా ఈ కృప మాకందరికీ అనుగ్రహించు. మా మనోనేత్రాన్ని వెలిగించు. సవరించుకునే మనసు మాకు ఇవ్వండి. స్పందించే హృదయాలు మాకు ఇవ్వండి నాయన. నీ బిడ్డలు ఎంతో సమయం, ఎంతో ఓపికతో, ఆసక్తితో నీ వాక్యాన్ని వారు వింటూ వచ్చారు. ఒక్కొక్కరిని పేరు పేరు దీవించును, మేలులతో నింపండి. రేపటి దినం ఆరాధనలో కూడా మీ సన్నిధి సమృద్ధిగా మాకు నేడుగా ఇవ్వండి. సంఘమును నానాటికి అభివృద్ధి పరచును. ఆధ్యాత్మిక ఐశ్వర్యాలతో బిడ్డలు నింపండి. పెట్టుకునే నామానికి మైలు తెచ్చినట్లుగా ఈ కుటుంబాలను, సంఘాలను మీరు వర్ధన చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ యేసు నాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మీకును, మీ కుటుంబాలకు, సంఘములకు, సేవకునికి, పెద్దలకు, పరిచారకులకు ఎల్లవేళలా తోడుగుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్.